ముకుంద జ్యువెలరీ హనుమకొండలోని అతిపెద్ద జ్యువెలరీ మార్ట్ డిసెంబర్ 14న గొప్ప ప్రారంభం. పుష్ప 2లో కూడా ఉంటారని అనుకున్నారా అసలు 1లో ఉంటానే అనుకోలేదు నేను. అవునా? అంటే నేను మదర్ క్యారెక్టర్కి ఆడిషన్ చేశాను నేను. ఆ టైంలో ఐ గాట్ ఏ కాల్, సార్ ఇది టెస్టా, స్క్రీన్ టెస్టా అని అడిగాను. అంటే అది టేక్ అమ్మా ఎందుకంటే నేను 1లో నాకు ఎక్కువ లేదని చెప్పి కొంచెం గొణిగాను అనమాట. వాళ్ళు లేదు ఉంది నీకు ఉంది అన్నారు. ఓకే, తర్వాత నేను హీరోయిన్ చంపేస్తా అంటే హీరోయిన్ చంపేస్తానా, హీరోయిన్ చంపేస్తే ఇంకేంది స్టోరీ అన్నా నేను. అంటే అంతే చంపేస్తావు హీరోయిన్, ఇంకేదో ఉంది కదా చెప్పు అంటే నేను చెప్పను అన్నాడు. అంటే థియేటర్లో చూసిన తర్వాతే నాది ఇంతనా అని అనుకున్నారా? క్లైమాక్స్లో నేను హీరోయిన్ చంపుతాను అక్కడ దాకా అది షూట్ చేస్తున్నప్పుడే నాకు అర్థమైంది. అది తెలియదు నాకు. బుర్ర పాడైపోయేలా చేశాడు కదా అని అనిపించింది. సో ఇంతకు లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజేనా? ఎక్కడ? లవ్ ఇన్ యుఎస్. అండ్ మీరు యాక్ట్ చేసిన హీరోస్ ఒకసారి వాళ్ళ నేమ్స్ చెప్తాను. సో టెల్ మీ ద ఎనీ యూనిక్ థింగ్. ఫస్ట్ గో విత్ విజయ్ దేవరకొండ గారు. కాకినాడలో డియర్ కామ్రేడ్ షూటింగ్ అవుతుంది. సో ఆయనకి హలో చెప్పడానికి వెళ్ళినప్పుడు సార్ బిజీగా ఉన్నారు కుదరదు అన్నారు. వద్దన్నాడు కదా, కొంచెం మనకు కూడా ఉంటుంది కదా కాస్త ఇగో అన్నట్టు నేను కూడా. అండ్ రానా గారు? రానా ఈజ్ అ స్వీట్ హార్ట్. అండ్ కిరణ్ అబ్బవరం గారు? కిరణ్ అబ్బవరం ఈజ్ అ వెరీ షై గాయ్. అండ్ కమింగ్ టు అల్లు అర్జున్ గారు. అల్లు అర్జున్ గారు పుష్పలాగా ఒకలా ఉంటారు, పుష్ప కానప్పుడు ఇంకోలా ఉంటారు. హాయ్ గైస్, వెల్కమ్ టు iDream. నేను మీ చాణక్య. విలనిజం పాత్రలు చేయడం అంటే అంత ఆషామాషి కాదు. సో మరి లేడీ విలన్గా మరి అయితే ఇప్పుడు మనందరికీ బాగా దగ్గర అవుతున్న మరి పుష్ప వదిన సో బిందు చంద్రమౌళి గారు ఇప్పుడు మనతో పాటున్నారు. అసలు అక్కడైతే ఎంతో సాఫ్ట్గా కనిపించారు, కానీ మిగతా మూవీస్లో మాత్రం అల్లాడిచ్చేశారు. మరి ఆవిడ మరి మూవీ జర్నీ ఎలా ఉంది, సో ఎక్కడ స్టార్ట్ అయింది, ఇప్పుడు ఎలా సాగుతుందో అన్నీ తెలుసుకుందాం ఆవిడ మాటలోనే. హాయ్ బిందు గారు. హాయ్. విలన్గా వస్తూ అన్న పుష్ప వదిన అన్నారు. విలన్గా వస్తున్న పుష్ప వదిన అంటే పుష్ప వదిన విలన్ అనుకుంటారు. అందుకే తర్వాత క్లారిటీ ఇచ్చా. ఎలా ఉన్నారు? గుడ్ గుడ్, ఐఎమ్ గుడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మొత్తం పుష్ప ఆ హ్యాపీనెస్ కానీ ఆ హిట్ అయిన హ్యాపీనెస్ మొత్తం మీ ఫేస్లో కనిపించేస్తుంది. ఓ నేను ఐఎమ్ ఆల్వేస్ హ్యాపీ. ఎస్. క్లైమాక్స్లో ఆ సెంటిమెంటల్ ఏంటంటే మీరే వచ్చి జస్ట్ మార్చేస్తూ ఉంటారు. అప్పటి వరకు బాగుంది అని అనుకున్న టైంలో మీరు ఒక డోర్ ఓపెన్ చేసినట్టు అలా ఓపెన్ చేసేసారు. సో ఇంతకు ఎలా నడుస్తూ ఉన్నాయి? ఇట్స్ గుడ్. అంటే అది ఇచ్చింది ఒకటే సీన్ అయినా అంత ఇంపార్టెంట్ సీన్ పడ్డం అనేది ఇట్స్ లక్కీ అని చెప్పాలి. లక్కీ అనే కాదు, సార్ పాపం ఆలోచించి పెట్టినట్టున్నారు. నాకు రావటం లక్కీ, అది గ్రాటిట్యూడ్. సో దో ఇఫ్ ఇట్స్ లైక్ వన్ సీన్ అయినా పుష్ప లాంటి సినిమాలో ఒక సీన్ విచ్ ఇస్ లైక్ క్రూషియల్ టు ద స్టోరీ అనేది రావటము, మనకి మన ఎబిలిటీ చూపించుకునే అవకాశం రావటము, అది ఇచ్చినందుకు సుకుమార్ సార్కి గ్రాటిట్యూడ్. వావ్, నైస్. పుష్ప 1లో ఉంటారు అనుకున్నాం, ఓకే బాగానే ఉంది. అండ్ పుష్ప 2లో కూడా ఉంటారని అనుకున్నారా అసలు? అసలు 1లో ఉంటానే అనుకోలేదు నేను. అవునా? అసలు అంటే నేను చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను ఇప్పటికీ ఆల్రెడీ. నేను మదర్ క్యారెక్టర్కి ఆడిషన్ చేశాను నేను. ఓకే. పుష్ప మదర్ క్యారెక్టర్కి 1 year బిఫోర్, 1.5-2 years బిఫోర్ ద మూవీ వాజ్ రిలీజ్డ్. ఆడిషన్స్ అవుతున్నప్పుడు 3 rounds అవి అయ్యాయి. తర్వాత అవి 3 rounds సెలెక్ట్ అయిన తర్వాత లుక్ టెస్ట్లో ఐ థింక్ దే షార్ట్ లిస్టెడ్ 3 of us or 4 of us. అందరికీ లుక్ టెస్ట్ చేశారు. అన్ని రౌండ్స్ అయిపోయిన తర్వాత ఐ వాజ్ రిజెక్టెడ్ ఇన్ ద లుక్ టెస్ట్. సో అంటే యంగ్ మదర్ లుక్, ఓల్డ్ మదర్ లుక్ రెండు వేశారు. ఎనీవే ఐ డెంట్ గెట్ త్రూ ద లుక్ టెస్ట్ అనమాట. సో ఓకే ఫైన్, అరే పోయింది అనుకుని డిసప్పాయింట్ అయ్యాను. బట్ ఎవ్రీ వన్ వర్ లైక్ లేదు నువ్వు ఎట్లా సూట్ అవ్వవు ఇట్లానే అన్నారు అందరూ. ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి అందరు బయట కూడా అంత సూట్ అవ్వవు అంటే మేబీ ఆయనకు కూడా అనిపించుంటుందేమో సుకుమార్ సార్కి సూట్ అవ్వని, అందుకే రిజెక్ట్ అయ్యానేమో సర్లే అనుకుని ఇంకా కొంచెం డిసప్పాయింట్ అయినా కూడా బిగ్ ఆపర్చునిటీ అని ఐ కెప్ట్ క్వైట్. 1 year ఆఫ్టర్ దట్ ఆడిషన్
అప్పటికి పుష్ప షూట్ స్టార్ట్ అయిపోయింది, అంతా స్టార్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చి రిలీజ్ డేట్స్ కూడా అనౌన్స్ చేస్తున్నారు. ఆ టైంలో ఐ గాట్ ఏ కాల్ సేయింగ్ సుకుమార్ సార్ వాంట్స్ టు మీట్ యూ ఎట్ సారథి స్టూడియోస్, వీఆర్ షూటింగ్ హియర్, హీ వాంట్స్ టు కమ్ హియర్. సో ఐ వెంట్ టు సారథి స్టూడియోస్. నార్మల్ రెగ్యులర్ ప్యాంట్ షర్ట్ వేసుకుని క్యాజువల్స్ వేసుకుని వెళ్ళిపోయాను. ఏదో లుక్ చేయాలన్నారు. సో క్యారవాన్లోనే లుక్స్ మార్చారు. సార్ చూడటము, మళ్ళీ ఫొటోస్ తీయటము, మళ్ళీ మార్చడం అట్లా చేసిన తర్వాత ఈ లుక్ బాగానే ఉంది అని చెప్పేసి ప్యాకప్ ముందర వచ్చేసాయని చెప్పేసి షార్ట్లోకి తీసుకెళ్ళిపోయి ఒక షార్ట్ చెప్పారు. అజయ్ గారితో షార్ట్ చేశాను. అయిపోయింది. సార్ ఇది టెస్టా, స్క్రీన్ టెస్టా అని అడిగాను. అంటే అది టేక్ అమ్మా అంటే సార్ ఎంత సెలెక్ట్ అయినట్టే కదంటే టేక్ చేసావు ఇంకేంటి సెలెక్ట్ అయ్యేది. ఓ అమ్మయ్య, దట్స్ హౌ ఐ డిడ్ Pushpa-1 అండ్ నెక్స్ట్ డే షూట్ చేశాను. సో ఓన్లీ 2 days షూట్ అని చెప్పారు. అప్పుడు అడిగా సార్ ఇంతే ఉందా ఇంకా లేదా అంటే లేదు లేదు 2లో ఉన్నావు ఉంటుంది ఇంకా అన్నారు. ఓకే. సో దట్స్ హౌ ఐ న్యూ దట్ ఐ వుడ్ బీ ఇన్ 2 అండ్ ఐ న్యూ దట్ 2 వుడ్ బి ఎ ఫ్యామిలీ బేస్డ్ స్టోరీ, కొంచెం ఉంటుంది బాగానే అని కూడా తెలిసింది నాకు. ఎందుకంటే నేను 1లో నాకు ఎక్కువ లేదని చెప్పి కొంచెం గొణిగాను అనమాట. సెట్లో గొణిగితే అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ వాళ్ళు లేదు ఉంది నీకు ఉంది అన్నారు. సో వీ వర్ వెయిటింగ్ ఫర్ 2. సో దట్స్ వెన్ 2 హ్యాపెండ్. తనకైతే ఫ్యామిలీ ఎమోషన్స్ అండ్ అది కూడా ఒక కమర్షియల్ ఆస్పెక్ట్లో ఉన్న థింగ్స్ అనేది కంప్లీట్గా ఒక Pushpa-2లో చూడడం ఇట్ వాస్ వెరీ వెరీ హ్యాపీ. ఐ నో అలాంటి సినిమాల్లో పీపుల్ డోంట్ ఎక్స్పెక్ట్ ద హోల్ ఫ్యామిలీ ఇమోషన్స్ అవన్నీ. అంత హాఫ్ సినిమా దాని మీదే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయరు ఎవరు, అస్సలు చేయరు. పుష్ప అనేటప్పటికి ఏముంటుంది, మొత్తం ఫైట్లు ఇవన్నీ ఉంటాయి అనుకుంటారు. ఒక అవుట్ ఆఫ్ ద బాక్స్ తీసుకొని వచ్చి అందరినీ మైండ్ బ్లాస్ట్ అయిపోయేలా చేశారు. ఐ నో దట్ వాస్ వండర్ఫుల్. అండ్ ఇంతకు ఈ సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? ఇదిగో ఇంటర్వ్యూలు చేసి నేను ఇంటర్వ్యూకి స్కెడ్యూల్ చేసుకుంటూ వాళ్ళతో నేను మేనేజర్ లాగా స్కెడ్యూలింగ్ టైమింగ్స్ మాట్లాడుకుంటూ వాళ్ళని షఫుల్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాను. దట్స్ ఓకే. చూసారు కదా, నేను 2 times కాల్ చేసి స్కిప్ కొట్టేటప్పటికి ఇప్పుడు నన్ను వేసుకుంటున్నారు. నువ్వే కాదు అందరూ అదే చేస్తున్నారు. ఎవ్రీవన్ ఈజ్ షఫ్లింగ్ అండ్ ఎస్పెషల్లీ అదర్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ కదా పొలిటికల్లీ అండ్ ఇండస్ట్రీలో కూడా. సో అది కవర్ చేయాలి, అది కవర్ చేయాలి, ఇది కవర్ చేయాలి అంటే కొంచెం కష్టమే మీకు. ఇది కావాలి అది కావాలి అని టైమింగ్ షఫుల్ చేసి మీరు ఒక్కలే కాదు, ఎవ్రీవన్ ఈజ్ ఇన్ ద సేమ్ బోట్. థ్యాంక్ యూ ఫర్ అండర్స్టాండింగ్. ఓకే. ఇంతకు బిందు చంద్రమౌళి గారు యూజువల్గా ఇండస్ట్రీకి తెలిసింది ఏ మూవీ ద్వారా మీరు అనుకున్నారు? ఇండస్ట్రీకా? నాకు ఎవరికి నేను ఇంకా తెలుసోలేదో కూడా నాకు తెలియదు ఇండస్ట్రీకి. మీరు అలా అనుకుంటున్నారు? సో అంటే నేను ఎప్పుడు దాని మీద ఫోకస్ పెట్టలే. నేను ఎంతమంది ఎప్పుడు ఫోకస్ పెట్టలే. బట్ ఐ కెన్ టెల్ యూ దట్ few people knew me through Pelli Choopulu. అంటే because Pelli Choopulu was presented by Suresh Productions and it became such a huge hit. Though role చిన్నదైనా కూడా there were few people in the industry, executive producers and other people in the industry who admired new talent and who saw my screen presence. So they have recognized and they started giving me roles. అప్పటి నుంచి రోల్స్ కొంచెం పెరగడం మొదలెట్టాయి. సో అది ఇండస్ట్రీ రికగ్నైజ్ చేసింది. బట్ ఇంకొంచెం ఇండస్ట్రీ రికగ్నైజ్ చేసింది నేనే రాజు నేనే మంత్రితో, తేజ గారి సినిమా సర్పంచ్ వైఫ్. బట్ అన్ఫార్చునేట్లీ లేటర్ ఐ వాస్ టోల్డ్ బై లాట్ ఆఫ్ పీపుల్ దట్ దే డిడ్ నాట్, అంటే అది నేను అని నేను చెప్పుకోవాల్సి వచ్చింది. అంటే ఏదైనా ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఏం చేశారమ్మా నేనే రాజు, దాంట్లో ఏ రోల్ చేసావమ్మా నువ్వు అంటే సర్పంచ్ వైఫ్ సార్ అంటే అది నువ్వా. సో ఇప్పటికీ నాకు అదే వస్తుంది, అది నువ్వా అని వస్తుంది. అంటే జనాలకు ఆ క్యారెక్టర్ బాగా గుర్తుండిపోయింది, కానీ అది నేను అన్న విషయం they రిలేట్ చేసుకోలేకపోతున్నారు అనమాట ఎవరు. మేబీ నా లుక్స్ బయట డిఫరెంట్ ఉంటాను, నేను స్క్రీన్ మీద డిఫరెంట్ ఉంటాను ఆర్ ఎల్స్. అండ్ ఇంకోటి బిందు చంద్రమౌళి అని పేరు ఉండేసరికి ఎవరో మలయాళీయో తమిళ్యనో చేసింది ఆ రోల్ అనుకున్నారు. సో ఐ డెంట్ గెట్, పీపుల్ ఇగ్నోర్డ్ అనమాట టోటల్ గా. అంటే క్యారెక్టర్ బాగుంది, అమ్మాయి ఎవరో బాగా చేసింది అనుకున్నారు, కానీ అమ్మాయి ఎవరో తెలుసుకుందాం అని ఎవరు ప్రయత్నించినట్లేడు. ఎవరో బిందు చంద్రమౌళి అంటే తమిళ అమ్మాయి మలయాళం అమ్మాయి అయ్యి అంటే ఏంటంటే సో ఒక అమ్మాయి పేరు వెనకల అబ్బాయి పేరు కనుక వచ్చిందంటే యూజువల్లీ తమిళియన్స్ గాని ఇట్లా పెట్టుకుంటారు. అది అబ్బాయి పేరు కదా, అది మా ఆయన ఇంటి పేరే. అది ఇంటి పేరే చంద్రమౌళినా? ఓకే, ఇది డిఫరెంట్ గా ఉంది. యా ఎగ్జాక్ట్లీ. సో నేను పక్కా తెలుగు అమ్మాయి, హైదరాబాద్ అమ్మాయిని. హైదరాబాద్. ఇంతకు హైదరాబాద్ లో ఎక్కడ ఏంటి? బాన్ అండ్ బాటప్ అంతా ఇక్కడే హైదరాబాద్, సేమ్ ఏరియా ఇక్కడే డిడి కాలనీ దగ్గర. సో స్కూలింగ్ అంతా ఇక్కడే అయ్యింది. దెన్ కాలేజ్ డిగ్రీ అంతా కూడా ఇక్కడే అయింది. సెంట్ ఆన్స్ అటు అక్కడ చేశాను ఇంటర్ అదంతా. తర్వాత అక్కడి నుంచి యూఎస్ వెళ్ళాను, మాస్టర్స్ ఎంబీఏ యూఎస్లో చేశాను. అక్కడ ఒక 12 years అక్కడే వర్క్ చేశాను. అదే కార్పొరేట్ నుంచి సడన్గా మూవీ ఫీల్డ్ టర్న్ అవ్వడం ఏంటి అనేది కూడా అర్థం కాలేదు అసలు.
అర్థం కాకపోతే ఇంకా ఇప్పుడు అందరూ అదే చేస్తున్నారు, డైరెక్టర్ల దగ్గర నుంచి అసిస్టెంట్ డైరెక్టర్ల దగ్గర నుంచి అందరూ అదే అందరు అదే ఎందుకు ఎక్కువ మంది ఎక్కువగా ఎవరిని టచ్ చేసినా కానీ ఇప్పుడు ఫిల్మ్ మేకర్స్ ఎవరినన్నా అడిగినా కానీ సో నేను సాఫ్ట్వేర్ నుంచి ఇలా వచ్చాను, భయ్యా ఏంటి భయ్యా ఇది అక్కడ డబ్బులు తక్కువే లేకపోతే ఏం తక్కువైందని ఇట్లా ఏం తక్కువ కలే అంటే వన్ థింగ్ ఫర్ మీ అంటే నేను పర్సనల్గా మిగతా వాళ్ళ సంగతి నేను చెప్పలేను. నాకు పర్సనల్గా ఏంటంటే ఐ వాజ్ ఆల్వేస్ ఇంట్రెస్టెడ్ ఆన్ స్టేజ్. అంటే నేను ముందు నుంచి డాన్సెస్ చేయటము స్కూల్లోను కాలేజ్లోను లేకపోతే నాటకాలు చేయటము, లర్న్డ్ సమ్ డాన్స్ అండ్ ఎవ్రీథింగ్. సో స్టేజ్ హ్యాడ్ ఆల్వేస్ బీన్ సమ్వేర్ దట్ ఐ వాజ్ వెరీ కంఫర్టబుల్ విత్. సో నాటకాలు అవి చేయటం ప్లస్ మా నాన్న థియేటర్ చేసేవాళ్ళు నాటకాలు అవన్నీ. సో చిన్నప్పుడు మా నాన్న ప్రోగ్రామ్స్ అవి చూడటము ప్లేస్ చూడటము. సో నాకు ఆ ఏరియా ప్రెటీ కంఫర్టబుల్. బట్ 90s ఏంటంటే యూ నెవర్ ఇమాజిన్ దట్ కెన్ బి ఏ కెరియర్. ఓకే వెన్ యూఆర్ గుడ్ ఎట్ యువర్ స్టడీస్ అండ్ ఫ్రమ్ ద ఫ్యామిలీస్ దట్ యూ కమ్ ఫ్రమ్, ఎంతసేపు చదువుకోకపోతే అడుక్కు తింటావే అనే విన్నాను చిన్నప్పటి నుంచి. ఇంకేం వినలేదు. సరిగ్గా చదువుకోలేక అడుక్కు తింటావన్న మాట తప్ప ఇంకేం వినలేదు. కాబట్టి సో చిన్నప్పటి నుంచి ఏంటంటే యూ ఆల్వేస్ ప్లాన్ యువర్ కెరియర్ ఇన్ దట్ డైరెక్షన్ ఓన్లీ. యూ నెవర్ థింక్ దట్ ప్రొఫెషనల్గా సంథింగ్ ఎల్స్ చెయ్యొచ్చు అన్న థాట్ ఆ టైంలో 90s అంత ఆపర్చునిటీస్ కూడా ఉండేవేమో, ఎప్పుడు అంత ఇది ఆలోచించలేదు అటువక్క. సో ఇట్ బికేమ్ ఏ హాబీ. అది హాబీ మాత్రమే అయిన తప్ప ప్రొఫెషన్ ఎప్పుడు అవ్వలేదు. అండ్ వెన్ యూర్ గుడ్ ఎట్ స్టడీస్ యూఆర్ డూయింగ్ ఇట్ అండ్ దెన్ యూ గెట్ యువర్ MBA, దెన్ యూ లీవ్ నీ రెగ్యులర్ పాత్ ఆఫ్ వాట్ యూ వాంట్ టు డూ ఇన్ యువర్ లైఫ్ అండ్ ఆల్ దట్. అండ్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు స్టడీ అబ్రాడ్ బికాస్ నాకు దునియా చూడాలని చాలా ఉంది. ఇప్పటికీ మై హోల్ ఎయిమ్ ఈస్ టు సీ ద వరల్డ్. సో నాకు చాలా ఇష్టం. నాకు ఐ జస్ట్ వాంట్ టు ఎక్స్ప్లోర్ అంతే. సో ఐ వాజ్ లైక్ ఓకే ఐల్ గో టు US అని. సో ఆబ్వియస్లీ ఎడ్యుకేషన్ లోన్స్ ఉండేవి అప్పట్లో మాకు బాగా. సో అప్పులు ఇచ్చేవాళ్ళు అంటే మనకేం పోయిందో అప్పులు తీసుకుని వెళ్ళిపోయాము. ఇంతకు తీర్చారా తీర్చలేదా? ఆఫ్ కోర్స్ తీర్చాను. ఎడ్యుకేషన్ లోన్స్ అన్ని తీర్చాను అక్కడికి వెళ్ళిన తర్వాత. అందుకే కదా అక్కడ 12 ఏళ్ళు ఉన్నది. 12 ఏళ్ళ మహిమ. సో అక్కడంతా చదువుకున్న తర్వాత సో ఐ వాజ్ ఇంటూ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ MBA. సో అది చేస్తున్నప్పుడు కూడా ఏంటంటే నేను హాబీ కింద ఐ యూస్ టు డూ లాట్ ఆఫ్ స్కిట్స్ కానీ ప్రోగ్రామ్స్ కానీ US లో. ఐ యూస్ టు బి పార్ట్ ఆఫ్ తెలుగు కల్చరల్ అసోసియేషన్, ఇండియన్ అసోసియేషన్, వీటన్నిటికీ పార్ట్ ఉండేదాన్ని. ఇంకా ఐ వెంట్ టు సమ్ లోకల్ US లో యాక్టింగ్ వర్క్ షాప్స్ ఇవన్నీ వెళ్ళేదాన్ని సరదాగా హాబీ కింద. యాక్టింగ్ వర్క్ షాప్స్ వెళ్ళి చిన్న కమ్యూనిటీ స్కిట్స్ ప్లేస్ చేసేదాన్ని. సో అది అలవాటు ఉండేది. సో వన్స్ వీ డిసైడెడ్ టు కమ్ బ్యాక్, నాకు కిడ్స్ వెన్ ఐ హ్యాడ్ మై కిడ్స్ అండ్ 10 years వెన్ వీ డిసైడెడ్ టు కమ్ బ్యాక్ టు ఇండియా ఐ సెడ్ ఓకే ఫైన్, నేను ఎనీవే మేజర్ మూవ్ చేస్తున్నాం కదా, అక్కడ సెటిల్ అయిపోయిన తర్వాత మేజర్లీ వీ డిసైడెడ్ కదా. సో ఐ వాజ్ లైక్ ఐ వాంట్ టు డిసైడ్ టు గో ఇన్ టు ఇండస్ట్రీ అని. సో అక్కడే నేను కోర్సెస్ చేసేదాన్ని ఆన్లైన్. ఓకే అప్పటి నుంచే ఉంది. అంటే మైండ్లో తిరుగుతూ ఉండింది. అంటే ఒకసారి నువ్వు సెటిల్ అయిపోయిన తర్వాత అంతా చేసిన తర్వాత మైండ్లో తిరుగుతుంది అనమాట అది. సో ఒకసారి ఇండియాకి రాగానే ఒక్కసారి వీ వాంట్ గివ్ ఇట్ ఎ ట్రై అన్న ఒక ఇది ఉంటుంది కదా. సో మళ్ళీ ఈ ఫీల్డ్లో కార్పొరేట్ ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యే బదులు గివ్ ఇట్ ఎ ట్రై. ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం థియేటర్ గ్రూప్స్తో ఇంటరాక్ట్ అవ్వటము, ప్లేస్ చేయటము. ఒక 2 years I spent with theatre and learnt a lot of things. ఇలా థియేటర్స్ చేస్తూ ఉన్నప్పుడు you got an opportunity in పెళ్లి చూపులు. No, my first was independent film. నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా చేశాను. అంటే ఐ వాంటెడ్ టు అండర్స్టాండ్ ద ఇండస్ట్రీస్. నేను షార్ట్ ఫిల్మ్స్ చేశాను అసిస్టెంట్ డైరెక్టర్ గా. ఒక షార్ట్ ఫిల్మ్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్. ఎనీవే ఐ వాంటెడ్ టు గెట్ ఇన్ టు ద ఇండస్ట్రీ. ఐ వాంట్ టు అండర్స్టాండ్ ఇట్ అండ్ బీ ఆన్ ద సెట్స్, బీ ఆన్ ద జాబ్, గెట్ హ్యాండ్స్ ఆన్. సో థియేటర్ చేసేదాన్ని, షార్ట్ ఫిల్మ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ చేసేదాన్ని, ఇండిపెండెంట్ ఫిల్మ్స్ చేశాను, బందూక్ అని చేశాను, మహేష్ కతిత్ పెసరట్టు చేశాను. సో స్లోలీ అసలు మీ మాటల్లో ఒకటి మాత్రం అర్థమవుతుంది, హైదరాబాద్ అమ్మాయిలు అమ్మో అని అంటాం కదా, సేమ్ మీ మాటల్లో. కానీ అంటే ఒక దిమాక్లో ఒకటి పడిపోయిందంటే అది చెయ్యాలని ఉందంటే ఎట్లనే చేస్తారు, అది మీ మాటల్లో అర్థమవుతుంది తెలుసా. అంటే మీరు ఎంగేజ్లో ఉన్నప్పుడు ఆ టైంలో హీరోయిన్ అవ్వాలని చెప్పేసి అలా ఎప్పుడు అనిపించలేదా? అంటే ప్రతి అమ్మాయికి అనిపించినప్పుడు ఎప్పుడో చిన్నగా 10th క్లాస్లో అట్లా కాలేజీల్లో ఉన్నప్పుడు హీరోయిన్ అయ్యేదాన్ని, మళ్ళీ చేసుకుని మన ఫేస్కి పెడతాడులే, ఆ కాన్ఫిడెన్స్ ఉండేది కాదు. బేసిక్గా ఏంటంటే నీకు వెన్ యూఆర్ నాట్ కాన్ఫిడెంట్ అబౌట్ యువర్ ఓన్ లుక్స్, అందులో అప్పట్లో హీరోయిన్లు అంటే ఏంటి హైలీ గ్లామర్, ఇప్పట్లోనే అలానే ఉన్నారు అనుకో, చూడంగానే చాలా అందంగా హైలీ గ్లామరస్గా అది అవన్నీ. So as a girl, I was never confident about my looks. I was a confident girl. Don't get me wrong. I was a very confident. Very confident. The problem is I was never confident about my looks. Okay.
నేనేదో నాకు గ్రేట్ లుక్స్ ఉన్నాయన్న కాన్ఫిడెన్స్ నాకు ఎప్పుడు లేదు. సో ఐ హ్యాడ్ లో సెల్ఫ్ ఎస్టీమ్ ఆన్ మై లుక్స్. బట్ ఆ లో సెల్ఫ్ ఎస్టీమ్ ఆన్ మై లుక్స్ ని నేను కాంపెన్సేట్ చేసేదాన్ని అదర్ థింగ్స్ లో. లైక్ చదువులో ఐ వాజ్ ఆల్వేస్ వన్ ఆఫ్ ద టాపర్స్, ఐ వాజ్ ఆల్వేస్ గుడ్ ఎట్ మై స్టడీస్, ఐ వాజ్ ఇంటూ ఎలక్యూషన్, ఐ వాజ్ ఇంటూ డిబేటింగ్, ఐ వాజ్ ఇంటూ ఎస్సే రైటింగ్, ఐ వాజ్ ఇంటూ డాన్స్, ఐ వాజ్ సో I used to be in everything అనమాట. సో ఏంటంటే I used to compensate that low self esteem about looks or whatever. So slowly the looks didn't matter to me. Okay. సో దాన్ని నేను కంప్లీట్గా ఓవర్కమ్ చేసేసాను. సో అందుకని అవ్వాలి అన్నది ఏంటంటే అది మైండ్లో ఎలా ఉంటుందంటే ఆ టైంలో ఏజ్లో మనం హీరోయిన్ మెటీరియల్ కాదు అన్నది ఒకటి పడిపోతుంది అది. సో దట్ ఆల్వేస్ స్టేడ్ అనమాట. But after at a certain age you start understanding the world and you start understanding that acting has nothing to do with looks. Yeah. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న జనరేషన్లో చూస్తే యాక్టింగ్ విషయానికి వచ్చేటప్పటికి అమ్మాయిలకు స్కిన్ టోన్ వైజ్ కానీ అండ్ లుక్స్ వైజ్ కానీ అదే ఇట్లా సంబంధం లేదు. No, this generation is lot more confident, lot more aware, and thanks to social media they're more aware that nothing matters. How you look, what is your race, what is your skin tone, నీ స్కిన్ ఎలా ఉంది, how you look, నీ ఫీచర్స్ ఇవన్నీ లేదు అన్న కాన్ఫిడెన్స్. ఐ థింక్ గర్ల్స్ ఆర్ లాట్ మోర్ కాన్ఫిడెంట్ ఇన్ దిస్ జనరేషన్. ఐ అప్రిషియేట్ దట్. ఐ మీన్ అమేజింగ్ అనిపిస్తుంది వాళ్ళని చూస్తే ఎంత కాన్ఫిడెంట్ ఉన్నారు అన్నది చూస్తే. సో నాకు ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఐ స్టార్టెడ్ బీయింగ్ కాన్ఫిడెంట్ దట్ ఓకే ఇట్ డజంట్ మ్యాటర్ హౌ ఫర్ యాక్టింగ్ లుక్స్ డోంట్ మ్యాటర్ అనేది. అంటే మీరు చెప్తున్న మాటలు వింటూ ఉంటే ఒక్కనొక టైంలో తెలుగు హీరోయిన్స్ ఎందుకు తక్కువ ఉన్నారు అనే దానికి ఆన్సర్ దొరికిపోయినట్టే. ఏంటంటే ఆ టైంలో మనము అమ్మాయిలైనా ఎవరైనా కానీ ఏంటంటే చదువుకోవాలి ముందు చదువు అని అనేవాళ్ళు. అంటే మేబీ మా పేరెంట్స్ ఒప్పుకునే వాళ్ళేమో నేను గట్టిగా అడుగుంటే. బట్ ద థింగ్ ఈజ్ మనకే కాన్ఫిడెన్స్ లేనప్పుడు మనం ఎక్కడ పుష్ చేస్తాను చెప్పు గట్టిగా. ఓకే సి ఆ కాన్ఫిడెన్స్ మనలో రావాలి. మనలో ఆ కాన్ఫిడెన్స్ రావాలంటే ఏంటి, చుట్టుపక్కల మనలాంటి వాళ్ళు స్క్రీన్ మీద ఉన్నారన్నది కనిపించాలి. మనలాంటి వాళ్ళు స్క్రీన్ మీద ఉన్నారని కనిపిస్తే మనం కూడా స్క్రీన్ మీద అవ్వచ్చు లీడ్ అన్న ఫీలింగ్ రావాలి. బట్ వీ నెవర్ గ్రూ అప్ వాచింగ్ పీపుల్ లైక్ అస్ ఆన్ ద స్క్రీన్, మోస్ట్లీ గ్లామరస్, అందంగా. ఆర్ మేబీ చూసామేమో, మేబీ వాళ్ళు అందంగా కనిపించారేమో, మేము అందంగా లేవని అనుకున్నామేమో, తెలీదు. సో ఇట్ కుడ్ బి ఎయిదర్ ఆఫ్ ఇట్. అది పెళ్లి చూపులు తర్వాత సో మరి అక్కడి నుంచి యాక్టింగ్ అనేది మొదలైంది కదా. ముందే యాక్టింగ్ మొదలైంది. అక్కడి నుంచి జనాలు చూడటం మొదలెట్టారు. అక్కడి నుంచి చూడటం మొదలెట్టారా? బందూక్లో యాక్ట్ చేశాను, ఫస్ట్లో యాక్ట్ చేశాను, షార్ట్ ఫిల్మ్స్ యాక్ట్ చేశాను. అక్కడి నుంచి జనాలు చూడటం మొదలెట్టారు. అందులో చిన్న పాత్ర అయినా కానీ మంచి అప్రిసియేషన్ అనేది వచ్చింది కదా. ఈవెన్ పోస్టర్లో కూడా ఉంటారు మీరు వదిలాగా ఆ చిన్న పిల్లోడిని పట్టుకొని. ఇట్ వాస్ నైస్. యా దట్ వాస్ ఎ వండర్ఫుల్ టీమ్. దెన్ దాని తర్వాత పెళ్లి చూపుల తర్వాత ఆఫర్స్ అనేది ఎలా వచ్చింది? ఇలానే సేమ్ చిన్న పిన్ని రోల్స్, చిన్న చిన్న పిన్ని రోల్స్ అని, అక్క రోల్స్ అని ఇలాంటి ఆఫర్స్ వచ్చాయి. దే వర్ నాట్ రెగ్యులర్ బట్ మోస్ట్లీ ఇట్లానే స్టీరియో టిపికల్ పిన్ని అక్క ఇలానే వచ్చాయి. విత్ సమ్ ఆఫర్స్ ఆర్ వెరీ గుడ్. లైక్ నెపోలియన్, ఐ ఎంజాయ్ డూయింగ్ దట్ రోల్ ఇన్ నెపోలియన్ బికాస్ ఆల్మోస్ట్ లైక్ ఎ సెకండ్ లీడ్ రోల్. అండ్ ద బెస్ట్ వాజ్ నేనే రాజు నేనే మంత్రి. నేను అనుకున్న ఆ విలన్ రోల్ తర్వాత వస్తాయని. బట్ టు థింక్ ఆఫ్ ఇట్, తేజ గారు కూడా సర్ప్రైజ్ అయ్యారు. నిజంగా నీకు రాలేదా ఈ సినిమా తర్వాత, నీకు వేరే సినిమాలు ఏవి, నీకు నిజంగా ఏం రాలేదా? రాలేదు సార్ నాకు ఆఫర్స్ నేనే రాజు నేనే మంత్రి తర్వాత అంటే. ఎందుకులాగా తెలియదు నాకు కూడా. ఆయన అంటారు తప్పు నీదే, నువ్వు మార్కెట్ చేసుకోలేదు ప్రాపర్గా అంటారు ఆయన. బట్ మార్కెట్ చేసుకోవడం అంటే ఏంటి, మాక్సిమం యూ గివ్ ఇంటర్వ్యూస్. ఇండస్ట్రీ చూస్తుందా, ఎంతమంది ఇండస్ట్రీ చూసేవాళ్ళు, నీకు ఇప్పటికీ నువ్వు అసిస్టెంట్ డైరెక్టర్స్ వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు సినిమాలు కూడా పూర్తిగా చూడరు కొందరు. సో ఇట్ ఈస్ లైక్ ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఆ మార్కెట్లో ఎలా మార్కెట్ చేసుకోవాలి అనేది ఇప్పటికీ ఐ థింక్ పీపుల్ డోంట్ నో. నో వన్ నోస్ ద ఎగ్జాక్ట్ స్ట్రాటజీ ఆఫ్ హౌ టు మార్కెట్ యువర్ సెల్ఫ్ ఇన్ అన్ ఇండస్ట్రీ. You can become famous. I know, but you can become famous, but fame will not necessarily bring you characters. కానీ ఏంటంటే సో మనకు వచ్చే ఆపర్చునిటీస్లో ఇప్పుడు మనం మార్కెటింగ్ చేసుకోకపోతే ఒక చోట అంటే ఒక ఆపర్చునిటీ వచ్చే చోట అది తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి కదా. ఉంటుంది కాదని అనట్లేదు. బట్ ఏంటంటే ఐ వాజ్ మోర్ ఫోకస్డ్ ఆన్ ఐ థింక్ యాక్టింగ్ అండ్ క్యారెక్టర్స్ రాదర్ దెన్ మార్కెటింగ్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. బట్ అక్కడ చేసిన తప్పు ఏమన్నా మళ్ళీ రిపీట్ చేస్తున్నారా, లేకపోతే ఏమైనా పాఠాలు నేర్చుకున్నారా తప్పుల నుంచి? నేను అక్కడ ఏ తప్పు చేసానో తెలియట్లేదు నేర్చుకోవడానికి. అది ఏ టైప్ ఆఫ్ మార్కెటింగ్ అనేది నాకు అర్థం కాలే. అంటే ఈజ్ ఇట్ ఏ సోషల్ మీడియా మార్కెటింగ్ ఆర్ ఈజ్ ఇట్ లైక్ ఇంకో టైప్ ఉంటుంది, నువ్వు రెగ్యులర్గా నీ అంతా నువ్వు పెద్ద పెద్ద ఆఫీసెస్కి వెళ్ళి నిన్ను నువ్వు పరిచయం చేసుకుని గోయింగ్ అరౌండ్ ద ఆఫీసెస్ అండ్ సేయింగ్ హలో అండి, హాయ్ అండి, ఆడిషన్స్ జరుగుతున్నాయా ఇక్కడ, అది నేను చేయలేను. That's not something that I can do. అంటే మిమ్మల్ని చూస్తుంటే అర్థమైపోతుంది you are not that type. So depends. అంటే
నేర్చుకున్నానా నేర్చుకోలేదా నాకు తెలీదు, బట్ ఐఎమ్ జస్ట్ గ్లాడ్ దట్ పీపుల్ ఆర్ లుకింగ్ ఎట్ మై క్యారెక్టర్స్ అండ్ ఐఎమ్ గెటింగ్ క్యారెక్టర్స్ బై లుకింగ్ ఎట్ మై స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ మై యాక్టింగ్ చూసి నా క్యారెక్టర్స్ వస్తున్నాయని అయితే ఐఎమ్ హ్యాపీ. మార్కెటింగ్ త్రూ కూడా వస్తే వెల్ అండ్ గుడ్, బట్ ఐ డోంట్ నో రియల్లీ హౌ ఇట్ ఇస్. మేబీ డూయింగ్ ఇంటర్వ్యూస్ విత్ యూ గైస్ ఇట్ సెల్ఫ్ ఇస్ వన్ ఆఫ్ ద మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఏమో. మైట్ బి. సో ఏంటంటే సో ఇది ఒక మార్కెటింగ్ అని కాదు కానీ సో ద హ్యాపీనెస్ని ఇంకా షేర్ చేసుకోవడం అనేది కూడా అనిపిస్తుంది. యా, సో నాకు ఇంటర్వ్యూస్ చెప్పా కదా, ముందు కూడా ఎక్కువ ఇవ్వలేదు నేను ఎప్పుడు ఇంటర్వ్యూస్ బేసిక్గా. బట్ ఇది కూడా ఎందుకు అంటే నువ్వు అన్నట్టు హ్యాపీనెస్ షేర్ చేసుకోవడం అంటే పీపుల్ అంతమంది కాల్ చేసి అడుగుతుంటే ఫస్ట్ నేను లేదండి కుదరదండి బద్ధకంగా ఉందండి ఇది సంథింగ్ ఇట్లా. బట్ ఐ వాజ్ లైక్ నో దిస్ గైస్ ఆర్ సో ఎక్సైటెడ్, వై యామ్ ఐ నాట్ ఎక్సైటెడ్ ఇనఫ్. కానీ మనం ఇందాక మాట్లాడుకునేటప్పుడు ఒకటి అన్నారు ఏంటంటే నేను ఇన్ని సంవత్సరాల నుంచి నేను చేస్తూ ఉన్నాను కానీ ఒక అంటే బిందు చంద్రమౌళి అంటే ఎవరు ఏంటి అనేది పీపుల్కి కూడా కరెక్ట్గా తెలియదు అనేది. బై దిస్ యూ కెన్ గెట్ ఇట్ నార్మల్ పీపుల్. మేబీ అంటే నాకు ఒకటి హ్యాపీ, కానీ అంటే పేరు ఇప్పుడు చాలా మందికి పేర్లు తెలీదు. మనకే చాలా యాక్టర్స్ చేసిన వాళ్ళ యాక్టర్ల పేర్లు తెలియదు. ఆ సినిమాలో చేశారు కదా, ఆ సినిమాలో చేశారు కదా అనుకుంటారు. సో ఫర్ అన్ యాక్టర్ నా పేరు తెలియటం కంటే కూడా నా క్యారెక్టర్స్ గుర్తుపెట్టుకుంటే ఐల్ బి వెరీ హ్యాపీ. కానీ ఇప్పటి నుంచి మిమ్మల్ని పుష్ప వదిన అని పిలిచేస్తున్నారేమో కదా. లెట్స్ సీ. అంటే నేను ఆఫ్ స్క్రీన్ అండ్ ఆన్ స్క్రీన్ డిఫరెంట్ ఉంటా కాబట్టి ఎంతమంది ఎలా గుర్తుపడతారో తెలియదు. నాకు యాజ్ లాంగ్ యాజ్ ద ఇండస్ట్రీ రికగ్నైజెస్ మీ దట్స్ మోర్ దెన్ ఇనఫ్ ఫర్ మీ, బికాస్ ఇండస్ట్రీ రికగ్నైజ్ చేస్తేనే యూ గెట్ బెటర్ ఆఫర్స్, యూ గెట్ బెటర్ రోల్స్, యూ గెట్ టు యాక్ట్ మోర్. బికాస్ నేను అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఐ కేమ్ హియర్, నేను ఇక్కడికి వచ్చింది యాక్ట్ చేయడానికి, మంచి రోల్స్ చేయడానికి, నాకు సాటిస్ఫాక్షన్ ఉన్న రోల్స్ చేయడానికి. ఇప్పుడు నేను బయటకి స్టెప్ అయిన తర్వాత జనాలు వచ్చిన ఆటోగ్రాఫ్ అడుగుతారా, సెల్ఫీలు అడుగుతారా, ఎంతమంది రికగ్నైజ్ చేస్తారు, ఇది సెకండరీ. దట్ ఈస్ బోనస్. That is a byproduct, but that is not the main product. ఓకే. సో మీరు ఇండస్ట్రీలో నియర్లీ ఒక 10 years నుంచి ఉన్నారు కదా. 10 years. సో ఈ 10 yearsలో సో మీకు రావాల్సినంత రికగ్నైజేషన్ వచ్చింది అనుకుంటున్నారా రాలేదనుకుంటున్నారా? అంటే నెంబర్ ఆఫ్ ఇయర్స్ని బట్టి అమౌంట్ ఆఫ్ రికగ్నిషన్ ఆ రేషియో నాకు తెలీదు. ఓకే. సో దేర్ ఈస్ నో స్పెసిఫిక్ రేషియో కాబట్టి ఇన్ని ఇయర్స్కి ఇంత రికగ్నిషన్ కావాలి, ఇన్ని ఇయర్స్కి ఇంత సక్సెస్ కావాలి, ఇన్ని ఇయర్స్కి ఇంత రెమ్యునరేషన్ ఎర్న్ చేయాలి అనే రేషియో ఒకటి స్పెసిఫిక్గా లేదు కాబట్టి లెట్స్ నాట్ గో టు దట్ ఆన్సర్ డైరెక్ట్లీ ఇన్ దట్ వే. ఓకే. మరి ఇండైరెక్ట్గా వెళ్ళి చూస్తే వన్ థింగ్ ఐ డిడ్ వాజ్ ఐ మేడ్ ప్రోగ్రెస్. దట్ ఈస్ సక్సెస్. Progress is success. So did I progress? Yes, I did. Right? So I am successful. Did I do better roles than before? Yes, I did. Did I do versatile roles? Yes, I did. Did I look different in every movie? Do you remember the characters in each movie? Yes, I did. So I am successful. Did my remuneration go a little bit high than before? Of course it did. So I am successful. Okay. అట్లయితే రికగ్నేషన్ వచ్చింది. సో ప్రోగ్రెస్ అనేది ఉంటుంది. బట్ ఆన్ ద సేమ్ హ్యాండ్ ఇప్పుడు నాకు చాలా మంది పెడుతూ ఉంటారు మెసేజెస్, మ్యామ్ మీకు ఇంత టాలెంటెడ్ ఉన్నారు, ఇంత స్క్రీన్ ప్రెజెన్స్ ఉంది, ఇంత మంచిగా యాక్ట్ చేశారు, యు ఆర్ అండర్ రేటెడ్, యు ఆర్ నాట్ గెటింగ్ ఇనఫ్ రికగ్నిషన్, యు ఆర్ నాట్ గెటింగ్ ఇనఫ్ రికగ్నిషన్ అని. మరి మీరు పెడుతున్నారు కదా మెసేజెస్, అంటే నువ్వు రికగ్నైజ్ చేసే కదా పెడుతున్నావు. సో వే డూ యూ వాంట్ దిస్ రికగ్నిషన్ స్టిల్? సో స్టార్డమ్ అనేది ఐ థింక్ ఇట్స్ ఎ డిఫరెంట్ లెవెల్స్. స్టార్డమ్ కానీ, సెలబ్రిటీ స్టేటస్ కానీ, హౌ మెనీ పీపుల్ నో యూ, హౌ మచ్ యూ ఆర్ నోన్ ఇన్ ద మీడియా, హౌ బిగర్ ద మూవీస్ యూ ఆర్ డూయింగ్, దోస్ ఆర్ ఆల్ డిఫరెంట్ టార్గెట్ ఆడియన్స్ అని నా ఫీలింగ్. ఇట్ ఈస్ నాట్ ఏ హైరార్కీ, స్టెప్ వైజ్ కాదు అది. ఓకే. ఇట్స్ డిఫరెంట్ పాకెట్స్ అది అంతే. పరువు వెబ్ సిరీస్, వ్యవస్థ వెబ్ సిరీస్ చూసిన పాకెట్ ఉంటుంది. ఫర్ దెమ్ ఐఎమ్ ఎ గ్రేట్ వండర్ఫుల్ యాక్టర్స్ ఆర్ ఐ హ్యావ్ డన్ ఎ గుడ్ జాబ్. బట్ పాన్ ఇండియా సినిమాలు చూసే వాళ్ళకి మేబీ నౌ దే థింక్ దట్ ఐఎమ్ దేర్ ఇస్ అన్ యాక్ట్రెస్ దట్ ఐ నో ఆఫ్ అని. సో దే డిఫరెంట్ పాకెట్స్. ఇట్స్ నాట్ హైరార్కీ లెవెల్, ఇట్స్ పాకెట్స్ లెవెల్స్ అని నా ఫీలింగ్. మీడియా అండ్ ఇండస్ట్రీ ఇప్పుడు ఎంత వైడ్ గా ఓపెన్ అయిందంటే ఇట్ ఈస్ నాట్ వన్ లైన్ వర్టికల్ గా లేదు, ఇట్స్ హారిజాంటల్ స్ప్రెడ్. అది సింపుల్గా చెప్పాలంటే అపార్ట్మెంట్లో లేదు, విల్లాస్లు ఎక్కువ ఉన్నాయి అని. అంతేనా? ఓకే, నీ సింపుల్ లాంగ్వేజ్లో అదే కాదు. ఓకే. అండ్ 10 చిన్న మూవీస్ చేసినా ఒకటే, ఒక పెద్ద మూవీలో చిన్న క్యారెక్టర్ చేసినా ఒకటేనా? ఇట్ ఈస్ రైట్ నౌ ఇన్ దిస్ మార్కెట్ అలానే ఉంది. మరి మార్కెట్ అలానే ఉంది. నువ్వు 10 చిన్న సినిమాల్లో పెద్ద రోల్స్ చేసినా అంటే నేను ఐ హావ్ డన్ సమ్ మంచి స్క్రీన్ టైమ్ ఉన్న రోల్స్, మంచి ఉన్న రోల్స్ చేశాను. బట్ నా పుష్పాలో నేను చేసిన 2 minute డైలాగ్కి పీపుల్
media recognizes me now, let's put it that way. Okay. Media didn't recognize me earlier. Okay. So media suddenly recognizes me pan India cinema చేసినందుకు. Though I have done other web series లో wonderful screen time ఉన్న roles, very versatile and very complicated and greyగా multiple layers ఉన్న roles కూడా చేశాను నేను. I got an opportunity to portray, but then media recognizes me for that 2-minute 2 dialogue or 3 dialogue role in Pushpa. So yes, according to the formula or algorithm in the market, what you said is absolutely correct. ఓకే. అంటే 2024 లాస్ట్ 3 months అనేది మీ లైఫ్లోనే ద బిగ్గెస్ట్ చేంజ్ అనేది కూడా తీసుకొని వచ్చింది కదా, లైక్ హిట్స్ వైజ్ కానీ. కాలో లాస్ట్లో మీరే కదా అస్సలు మొత్తానికి ఒక నెగిటివ్ రోల్లోనే ఏంటబ్బా ఏంటి ఇప్పటివరకు చూసింది ఇదేంటి అని ఒక్కసారిగా షేక్ అయిపోయేటట్టు చేశారు మీరు. Thank you for the compliment. Yeah, 2024 has been professionally very good for me. Professionally things paruvu kuda ide time lo hit avadamu and car raavatamu with a different kind of role. Thanks to the directors, both the directors of Ka for choosing me for that. Okay. And Pushpa raavatamu. So in a way 2024 professionally was a good year. ఈ కా మూవీ గురించి ఈ కాన్సెప్ట్ యూజువల్గా అంత బిగ్ రోల్ అనేది మీరు చేస్తూ ఉన్నప్పుడు సో కాన్సెప్ట్ అనేది ముందే మీకు రివీల్ చేశారా డైరెక్టర్? చేయలేదా? యాక్చువల్లీ అంటే నాది నాకు రివీల్ చేశారు. అంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నేనే కదా రావాలి కదా. నా ట్విస్ట్ అయితే నాకు తెలుసు. నా ట్విస్ట్ నేను ఇట్లా వస్తాను లాస్ట్కి అని, కానీ ఫస్ట్ అది ఎక్సైట్ అవుతాం మనం. ఆబ్వియస్లీ యూ గెట్ ఎ రోల్ వేర్ యూ ఆర్ ద మెయిన్ విలన్ అండ్ యూ గెట్ ద ట్విస్ట్ రోల్ అండ్ ఎవ్రీథింగ్. ఐ వాజ్ సూపర్ ఎక్సైటెడ్. ఓకే, తర్వాత నువ్వు హీరోని చంపేస్తా అంటే హీరోయిన్ చంపేస్తానా? హీరోయిన్ చంపేస్తే ఇంకేంది స్టోరీ అన్నా నేను. అంటే అంతే చంపేస్తావు హీరోయిన్, ఇంకేదో ఉంది కదా చెప్పు అంటే నేను చెప్పను అన్నాడు. నన్ను ఇది అన్యాయం, ఇది నేను చంపేస్తా అంటే నాకైనా చెప్పొచ్చు కదా అంటే నేను చెప్పను అన్నాడు. హీ వోంట్ టెల్ మీ ఎట్ ఆల్. సో మీకు ఆ సినిమా మొత్తం ఎప్పుడు చూశారు? అంటే థియేటర్లో చూసిన తర్వాతే నాది ఇంతనా అని అనుకున్నారా, లేకపోతే డబ్బింగ్? రోల్ నాది ఎంతో నాకు తెలుసు, నా రోల్ ఎంతో తెలుసు, నేను లాస్ట్ ఏం చేస్తానో తెలుసు. క్లైమాక్స్ లో నేను హీరోని చంపుతాను అక్కడ దాకా అది షూట్ చేస్తున్నప్పుడే నాకు అర్థమైంది. బట్ ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది నాకు తెలీదు. ద మెయిన్ ట్విస్ట్ ఉంది కదా మూవీలో, అది తెలియదు నాకు. అది నాకు డబ్బింగ్ అప్పుడు కూడా తెలియదు, నాకు సినిమా రిలీజ్ అయిన తర్వాత తెలుసు. అది చాలా జాగ్రత్త పడ్డారు, బాగా పకడ్బందీగా చాలా. నేను చాలా అడిగాను అన్న కూడా, ఏదో ఉంది నాకు చెప్పు, ఏదో ఉంది, నేను హీరోని చంపుతానంటే సంథింగ్ అయితే తర్వాత ఏదో చెప్పు అంటే నేను చెప్పున్నాను. కానీ థియేటర్స్లో అంటే ఆ క్లైమాక్స్ పార్ట్ అనేది చూసిన తర్వాత, ట్విస్ట్ రివీల్ చేసిన తర్వాత బయటికి వచ్చిన తర్వాత కూడా ఒక్క నిమిషం ఆలోచిస్తాం. బికాస్ ఎక్కడ క్లూస్ కూడా తెలియదు. ఇప్పుడు యుల్ గో బ్యాక్ అండ్ దెన్ రివైండ్ ద హోల్ థింగ్ ఇన్ యువర్ మైండ్ కదా. అది మొత్తం రివీల్ అంటే ఒక్కొక్కసారి మేము డాట్స్ అనేది కనెక్ట్ చేసుకుంటూ ఉంటామండి చూసారా. ఆ డాట్స్ అనేది కనెక్ట్ చేసుకుంటే బుర్ర పాడైపోయేలా చేశాడు కదా అని అనిపించింది. కానీ ఐ హావ్ టు టెల్ యూ సంథింగ్ అబౌట్ దట్ డైరెక్టర్. తను నన్ను 2017 ఆర్ సంథింగ్ V6 ఛానల్కి ఏదో షార్ట్ ఫిల్మ్ చేయాలో ఏదో చేయాలి, డెమో ఫిల్మ్ లాగా చేయాలని చెప్పేసి నాకు కాల్ చేసి ఆర్దే స్టూడియోస్లో మంచి స్క్రిప్ట్, లీడ్ రోల్ ఫర్ ఏ షార్ట్ ఫిల్మ్ కైండ్ ఆఫ్ ఎ థింగ్ అంటే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు. అది అదైతే చాలా వెరైటీగా స్క్రిప్ట్ ఉంది. ఇల్లు ఉంటుంది, రాత్రిపూట తీస్తారు, ఆ ఊర్లో అంతా రాత్రిపూటే జరుగుతూ ఉంటుంది, ఇలా ఏదో చెప్పారు. ఈ స్టోరీ కాదు అది, బట్ సంథింగ్ లైక్ దట్ వెరైటీగా ఉండింది అది. సో ఐ వెంట్ దేర్, వి షాట్ దట్ ఆల్సో. 2 nights సారథి స్టూడియోస్లో వి షాట్ దట్ హోల్ 2 nights 3 nights షూట్ చేసాము ఆ షార్ట్ ఫిల్మ్ అంతా. వెరైటీగా ఉన్నాయి సీన్స్ అన్ని, లైక్ డెమో ఫిల్మ్ లాగా చూద్దాం. హీ డిడ్ంట్ డూ ద హోల్ స్టోరీ పార్ట్ అనమాట, హీ జస్ట్ డిడ్ ఫ్యూ సీన్స్ అండ్ అది డెమో ఫిల్మ్ లాగా ఇది. అది అయితే అన్నాడు V6 ఛానల్లో ఉంటుంది అది, తర్వాత రిలీజ్ అయినప్పుడు ఇది అంతే. తర్వాత దే నెవర్ కాంటాక్టెడ్ మీ బ్యాక్ ఆర్ V6 ఏమైందంటే దే డింట్ వర్క్ అవుట్ ఆర్ సంథింగ్ హ్యాపెండ్. ఇదంతా ఇట్స్ పార్ట్ ఆఫ్ యువర్ జాబ్ కదా, నువ్వు యూ జస్ట్ మూవ్ ఆన్ అండ్ ఇది. దెన్ సడన్లీ ఐ గెట్ ఏ కాల్ వన్ డే దిస్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ అండ్ కిరణ్ అబ్బవర్ పేరు ఆఫీస్కి రమ్మని అంటే వెళ్తే ద డైరెక్టర్ వాజ్ దేర్. ఈజ్ లైక్ నన్ను గుర్తుపెట్టావంటే సారీ సార్ గుర్తుపెట్టలేదు అన్న. ఐ రియల్లీ డిడ్ంట్ రికగ్నైజ్. ఓకే, సో గుర్తుందా అప్పుడు V6కి ఒక సారథి స్టూడియోస్లో అప్పుడు ఫిల్మ్ చేశాను, ఎందుకంటే అప్పుడు నాకు 2016లో పెళ్లి చూపులు రిలీజ్ అయింది. దిస్ వాస్ 2017, ఈవెన్ బిఫోర్ నేనే రాజు నేను మంత్రి రిలీజ్డ్. సో ఐ వాస్ స్టిల్ ఇన్ ది బిగినింగ్ ఆఫ్ మై కెరియర్. చెప్పాక నేను ఇప్పటికీ ఇండిపెండెంట్ ఫిల్మ్స్ చేస్తాను. ఐ స్టిల్ డూ ఇండిపెండెంట్ ఫిల్మ్స్ ఇఫ్ ఐ లవ్ ద స్క్రిప్ట్ అండ్ మై క్యారెక్టర్. 2-3 ఇండిపెండెంట్ ఫిల్మ్స్ ఇంకా రిలీజ్ కూడా కాలేదు, బికాస్ దే డోంట్ గెట్ ద థియేటర్స్ అండ్ దే నాట్ గెటింగ్ OTT ప్లాట్ఫామ్స్. సో దే ఆర్ లైయింగ్ దేర్.
wonderful scripts that I have done, wonderful characters that I have done haven't even come out. Some went to film festivals and they won a lot of awards, but it never came out commercially. ఎక్కువగా నాకు అర్థం కానిది ఏంటంటే అవార్డ్స్ ఎక్కువ గెలుచుకున్న మూవీస్ని ప్రేక్షకులు ఎందుకు అంతగా రిసీవ్ చేసుకోలేరు? అంటే కమర్షియల్ ఎలిమెంట్ వేరే ఉంటుంది, అదర్ పార్ట్ ఆఫ్ ద ఎలిమెంట్ వేరే ఉంటుంది. అంటే ఇప్పుడు ఫెస్టివల్స్ చూసేవాళ్ళు ఎలా చూస్తారంటే ఈ క్యారెక్టర్ని అలా ఆ క్యారెక్టర్ని పట్టుకుని ఆ క్యారెక్టర్తో అలా ట్రావెల్ చేస్తూ ఆ క్యారెక్టర్ని అంటే ఈచ్ పర్సన్కి డిఫరెంట్ టేస్ట్ ఉన్నట్టు కమర్షియల్ టేస్ట్ వేరే ఉంటుంది, ఈ టేస్ట్ వేరే ఉంటుంది, డిఫరెంట్ టేస్ట్ ఉంటాయి. సో ఇఫ్ ఇట్ డజంట్ సెల్ బిజినెస్ వైజ్ ఆన్ ఎ ప్లాట్ఫామ్ ఆర్ ఇన్ థియేటర్ దెన్ ఆబ్వియస్లీ దే గోయింగ్ టు నాట్ ఇన్వెస్ట్ మనీ ఆన్ ఇట్. సో టేస్ట్స్ ఆర్ డిఫరెంట్ అంతే. సో స్లోలీ ద టేస్ట్స్ ఐ థింక్ ఓటీటీ ఫేమస్ అవుతున్నాయి కాబట్టి ఓటీటీ మీద ప్లాట్ఫామ్స్ పీపుల్స్ టేస్ట్ విల్ స్టార్ట్ కమింగ్ టుగెదర్ అండ్ మిక్స్అప్. ఇప్పుడు ఐ వోంట్ సే దట్ వీళ్ళు కరెక్ట్ అని అన్నాను. ఐ థింక్ దే స్లోలీ స్టార్ట్ మిక్సింగ్ అప్ అండ్ వీళ్ళు కూడా ఇలాంటి సినిమాలు కూడా చూసి దీన్ని కొంచెం మిక్స్ చేస్తే బాగుంటుంది, ఇది మరీ ఇదిగా ఉంది, ఇది మరీ కమర్షియల్ అయిపోయింది. సో ఐ థింక్ ద టేస్ట్ విల్ స్టార్ట్ మింగ్లింగ్, థింగ్స్ విల్ చేంజ్ స్లోలీ. అంటే మీలో ఎందుకో నాకు డైరెక్టర్ కనిపిస్తున్నాడు, డైరెక్షన్ స్కిల్స్ కానీ ఎక్కువగా కనిపిస్తుంది. ఒకప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ చెప్పావనుకో డైరెక్టర్లను తీసుకోవడం మానేస్తారు. అంటే ఇప్పుడు ఇది సెట్ లో డైరెక్షన్ చేసేస్తున్నావా, ఎందుకు వచ్చింది, ఇలాంటి వాళ్ళు మనకి చెప్పిన మాట వినేవాళ్ళు కావాలి కానీ అనుకుంటారు. అంటే మెనీ మూవీస్ లో కానీ వెబ్ సిరీస్ లో చేసేటప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్స్ ని కూడా మీరు చాలా తిట్టించారు కదా ఈ డీటెయిలింగ్స్ విషయంలో. అంటే నేను తిట్టించానంటే కావాలని తిట్టివ్వలేదు, నాకేంటంటే కొంచెం ఇది ఎక్కువ అనమాట, కెలకడం ఎక్కువ. సో నేను అది అక్కడ పెట్టావా, ఈ కంటిన్యూటీ ఎందుకు, అరే చూసుకోలేదా ఇందాక షార్ట్ లేదు కంటిన్యూటీ ఇక్కడ ఇది ఉండాలి కదా అంటే, మేడం గట్టిగా అనకండి మమ్మల్ని తిడతారు, మీరు మాకు చెప్పండి. డైరెక్టర్ అదేంటి యాక్టర్ చెప్తున్నారు మీరు చూసుకోరా అంటే, మేడం మీరు ఏదైనా అబ్జర్వ్ చేస్తే మాకు చెప్పండి వచ్చి, గట్టిగా అనకండి డైరెక్టర్ తిట్లు పెడతాను. సో నాకేంటంటే నా బ్రెయిన్ ఇట్లా పనిచేస్తూ ఉంటుంది, ఇట్లా అన్నీ చూస్తూ ఉంటుంది అనమాట. ఇది అది ఈ క్యారెక్టర్లో ఓకే నా కాస్ట్యూమ్ని ఇది పెట్టానా తీసానా, ఓకే ఇది కంటిన్యూటీ ఇది ఇక్కడ ఉందా, ఇది అన్నీ ఒకసారి అట్లా జింగని ఒక రౌండ్ వేసి వచ్చేస్తుంది బ్రెయిన్. ఓకే, యాక్టింగ్ చేయడం అంటే అంత ఈజీ కాదు కదా, చాలామంది అనుకుంటుంటారు ఏముంది చేసేద్దాం అని చెప్పేసి నార్మల్ పీపుల్ అనుకుంటూ ఉంటారు, కానీ ఇట్స్ నాట్ సో ఈజీ. యా కొందరికి ఈజీ ఏమో తెలీదు మనకి, కొందరు న్యాచురల్ యాక్టర్స్ ఉంటారు, దే జస్ట్ గో బిఫోర్ ద కెమెరా అండ్ దే బికమ్ యాక్టివ్ అండ్ బట్ నా ఉద్దేశంలో యాక్టింగ్ చేయటం ఈజీయా కాదన్న దానికంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రోల్స్ చేయడం కష్టం. బికాస్ న్యాచురల్ యాక్టర్స్ కూడా ఏంటంటే నీకు వెళ్ళంగానే చేసేస్తారు, సో వాళ్ళ న్యాచురల్ సెల్ఫ్లో యాక్టింగ్ చాలా బాగా చేస్తున్నట్టు ఉంటుంది, బట్ అదే న్యాచురల్ సెల్ఫ్ రిపీట్ అవుతూ ఉంటుంది, మొనోటనస్ అయిపోతుంది. అదే వాళ్ళని తీసుకెళ్ళి ఇంకో స్పేస్లో ఇంకో క్యారెక్టర్లో పెట్టావనుకో, విల్ దే గివ్ దట్ క్యారెక్టర్ టైప్ ఆఫ్ న్యాచురాలిటీ అన్నప్పుడు నీకు యాక్చువల్ యాక్టర్ కాదా తెలుస్తుంది నీకు. Being in a natural self and repeating that natural self several times, అదే natural self ని రిపీట్ చేయటము will look like a natural acting. బట్ ఇంకో జాన్రేలో ఇంకో క్యారెక్టర్లో కూడా ఆ క్యారెక్టర్ లాగా న్యాచురల్గా నువ్వు చేయగలిగితే అప్పుడు దెన్ you will know how the person is an actor or he is just natural in it. So I think it depends. It is difficult, it is not difficult, it depends on your genre, your character, your director, your space, ఎవ్రీథింగ్. మీరు క్యారెక్టర్ సెలెక్షన్స్లో మీకు వచ్చే స్క్రిప్ట్స్లో మెయిన్గా ఏ పాయింట్స్ని అంటే పర్టికులర్గా చూస్తారు? నువ్వు సపోర్టింగ్ యాక్టర్స్ గురించి అడుగుతున్నావా, అంటే లీడ్ యాక్టర్స్ ఇంటర్వ్యూ చేస్తున్నావా, ఎవరిని ఇంటర్వ్యూ చేస్తున్నారు? కాదు అంటే కొన్ని ఏముంటుంది నీకు ఈ పాయింట్ సెలెక్ట్ చేసుకుంటావు, నీకు ఒక ఇది ఏంటి సపోర్టింగ్ యాక్టర్స్ అని మాట్లాడి లీడ్ యాక్టర్ గుర్తున్నా ఇంటర్వ్యూ. ఓకే, సపోర్టింగ్ క్యారెక్టర్స్కి అయితే అంతగా ఉండదు అనమాట. సపోర్టింగ్ యాక్టర్స్కి ఎలా ఉంటుందంటే దే విల్ బి థింకింగ్ ఈ రోల్స్లో వీళ్ళు సూట్ అవుతారా అని ఆలోచిస్తారు. దే విల్ కాల్ దెమ్, వెన్ దే కాల్ దెమ్ నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు నీ క్యారెక్టర్ మాత్రం. అఫ్ కోర్స్ నేను ఐ వుడెంట్ సే ద సేమ్ అబౌట్ ఎవ్రీథింగ్, నేను అన్నిటి గురించి చెప్పట్లేదు, నేను ఇన్ జనరల్ మాట్లాడుతున్నా. దెర్ ఆర్ ఎక్సెప్షన్స్ లైక్ ఆబ్వియస్లీ ఆయన చాలా ఆలోచించి నన్ను తీసుకున్నారు, ఎందుకంటే ఆయన నాతో వర్క్ చేశారు, ఆయన ఆలోచించారు ఈ రోల్కి ఇది తినైతే ఇలా ఉంటుంది అని అంతా పెట్టారు, ఆ క్యారెక్టర్ అలా రాసుకున్నారు ఆయన. ఎందుకంటే ఆయన ఎంత క్లియర్గా చెప్పారంటే నువ్వు కత్తి ఇలా పట్టుకుంటావు, నువ్వు కత్తి ఇలా కొడతావు, ఇవి కూడా చెప్పారంటే ఆయన హీ వెంట్ ఇన్ డెప్త్ ఇన్ టు దట్ థింగ్. సేమ్ పుష్పాలో సార్ అనుకుని ఉంటారు వదిన, ఆయన ఆడిషన్స్ వేరే క్యారెక్టర్ చేసినా కూడా ఆడిషన్స్ చేశారు. సో సరే అమ్మాయి బాగానే ఉంటుంది, అలా ఉన్నాయి కాదని నేను అనట్లేదు, చాలామంది ఆడిషన్స్ చేసే తీసుకుంటాను, నేను ఇప్పటికీ ఆడిషన్స్ చేస్తాను. బట్ నేనంటే ఇన్ జనరల్ సపోర్టింగ్ క్యారెక్టర్స్ నీకు అత్త అమ్మ అక్క వదినలు ఉంటారు కదా, వాళ్ళని రాసుకోవడానికి ఏం ఉండదు అక్కడ, వాళ్ళు ఏం రాసుకోరు అక్కడ.
చూస్తారు ఈ యాక్టర్స్ పక్కన ఈ యాక్టర్ సరిపోతుందా, ఈ యాక్టర్ కి ఎంత ఫేమ్ వచ్చింది, ఈ మధ్య ఎన్ని సినిమాల్లో కనిపించింది, మనకి రెగ్యులర్ గా కనిపించే వాళ్ళు కావాలా, తక్కువ కనిపించిన వాళ్ళు కావాలా, కంప్లీట్లీ న్యూ ఫేస్ కావాలా, క్రైటీరియా. ఒక పాయింట్ తర్వాత వీళ్ళు యాక్ట్ చేయగలరని తెలిసిపోతుంది. ఇప్పుడు బ్రాండ్ న్యూ అంటే పిలిచి అసలు వీళ్ళు కెమెరా మీద నుంచోగలరా, చెప్పిన డైలాగ్ చెప్పగలరా, ఏదైనా ఎక్స్ప్రెషన్ చెప్తే చేయగలరా, ఇవన్నీ టెస్ట్ చేస్తారు. ఒక పాయింట్ తర్వాత అంటే ఇనిషియల్గా నువ్వు కొన్ని సినిమాలు చేసేసిన తర్వాత నువ్వు బేసిక్ యాక్టింగ్ చేయగలవు అన్న విషయం తెలిసిపోతుంది వాళ్ళకి. సో ఇవన్నీ వాళ్ళు టెస్ట్ చేయగలరు. సో ఏం చూస్తారు సపోర్టింగ్ యాక్టర్స్కి, ఈ యాక్టర్స్ పక్కన ఈ అమ్మాయి సరిపోతుందా, ఈ అమ్మాయి ఫేమసా, లెస్ ఫేమస్ కావాలా, వాళ్ళకి మోర్ ఫేమస్ కావాలా, కొత్త ఫేస్ కావాలా, ఓకేగా కావాలా అంటే ఉంటాయి కదా, ప్రయారిటీస్ ఉంటాయి కదా, ఆర్ బడ్జెట్లో వస్తుందా, ఇవే ఉంటాయి తప్ప నీ క్యారెక్టర్కి ఇలా ఉంటుందమ్మా, నీ క్యారెక్టర్కి అలా నేను అంటే ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగానంటే, సో కొన్ని నెగిటివ్ రోల్స్ని కూడా తీసుకునేటప్పుడు ఈవెన్ డైరెక్టర్స్ రాసుకునే దాంట్లో సో కొంచెం ఎక్స్ట్రీమ్గా అవుట్ ఆఫ్ ద లైన్ అనేది వెళ్ళిపోతూ ఉంటారు. సో అట్లాంటివి కూడా వచ్చేసి పక్కకి తప్పుకునే సందర్భాలు. ఓ యూ మీన్ టు సే బోల్డ్ క్యారెక్టర్స్. ఓకే. సో బేసిక్గా ఏంటంటే బోల్డ్ క్యారెక్టర్స్ నేను చేయను, అది నా స్టాండర్డ్ రూల్. సో ద ఫస్ట్ థింగ్ వెన్ దే టెల్ మీ, అది నాకు అర్థమైపోతుంది వాళ్ళు ఏం చెప్తున్నారు. సో నేను అడిగేస్తాను, సో దీనిలో ఏమైనా సీన్స్ ఉంటాయా, ఈ పలానా సీన్స్ ఎక్కడ దాకా, ఐఎమ్ వెరీ క్లియర్. ఏంటి ఎక్కడ దాకా చూపిస్తారు, ఏం చూపిస్తారు, ఇస్ దిస్ జస్ట్ హగ్గా ఇంటిమేట్ సీనా, లేకపోతే డూ యూ వాంట్ ఇది మీరు క్లోత్స్లో కూడా డిఫరెంట్గా ఉంటుందా మీ క్లోత్స్, హౌ ఆర్ యూ ప్లానింగ్ టు టేక్ దట్ సీన్, దాన్ని చెప్పడం బాగానే ఉంటుంది, విజువలైజేషన్ ఎలా ఉంది మీది, మీరు కెమెరా ఎక్కడ పెడతారు, లేకపోతే ఇది ఇలా ఎస్థెటిక్గా తీస్తారా, బోల్డ్, నేను చాలా క్లారిటీగా మాట్లాడతాను. అందుకే అనమాట ఏంటంటే బోల్డ్ సీన్స్ కూడా కొంతమందికి నెగిటివ్ రోల్లో అంటే నెగిటివ్ కైండ్ ఆఫ్ రోల్స్ చేసిన వాళ్ళని కూడా కొన్ని ప్రిఫర్ చేసుకొని మీ వరకు కూడా వచ్చే ఉంటాయి. సో అందుకోసం నేను క్లారిటీగా అడుగుతాను, ఐల్ సీ వాట్ ఈస్ మై కంఫర్ట్ లెవెల్ అక్కడ. ఇఫ్ ఇట్ ఈస్ నాట్, ఇఫ్ ఇట్స్ గోయింగ్ బియాండ్ ఎ సర్టన్ పాయింట్, ఐల్ సే లేదండి ఇది నా లిమిట్, ఇది ఐ కాంట్ గో బియాండ్ ఎ సర్టన్ పాయింట్. ఎప్పుడైనా కానీ అలాంటిది ఫేస్ చేసిన సందర్భాలు ఉన్నాయి, మంచి క్యారెక్టర్స్ వస్తాయి, కానీ జస్ట్ దెల్ బి జస్ట్ వన్ సీన్ దట్ యు హ్యావ్ టు డూ. ఓకే, క్యారెక్టర్ చాలా బాగుంటుంది, క్యారెక్టర్ ఆర్క్ బాగుంటుంది, విలన్ అనే కాదు ఇంకా మంచి క్యారెక్టర్ రోల్స్ కూడా, ఇట్స్ వండర్ఫుల్ మూవీ ఉంటుంది, వండర్ఫుల్ సినిమా ఉంటుంది, వండర్ఫుల్ క్యారెక్టర్స్ ఉంటుంది, పాజిటివ్ సెన్స్ యూ హ్యావ్ టు డూ ఎ సర్టన్ సీన్ అక్కడ, క్యారెక్టర్ ఎన్హాన్స్మెంట్ కోసమే, అది జస్ట్ ఫర్ క్యారెక్టర్స్ సపోర్ట్ చేయడానికి ఆ సీన్ చేయాల్సి వస్తుంది. దెన్ యూ హ్యావ్ టు థింక్, అప్పుడు ఈ క్యారెక్టర్ నేను పోగొట్టుకోవాలా, డూ ఐ డూ దిస్ అని, బట్ బికాస్ ఐ హ్యావ్ ఎ హార్డ్ లైన్ దట్ ఐ వోంట్ డూ సర్టన్ థింగ్స్, నేను మాట్లాడతాను, దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్, ఇది ఏంటి, కెన్ వి వర్క్ ఆన్ ఇట్, నా క్యారెక్టర్ నచ్చింది, ఈ పార్ట్లో కొంచెం మనం ఏమన్నా ఏదన్నా పోనీ కెమెరా యాంగిల్ని మార్చి లేకపోతే ఇంకోలాగా చూపించి ఇలా ఏమైనా చేయొచ్చా అని కొంచెం నెగోషియేట్ చేయడానికి ట్రై చేస్తాను. ఇఫ్ ద పర్సన్ ఇస్ లేదు నాకు ఇలానే కావాలి అంటే ఐఎమ్ సారీ సార్, యూ కెన్ గో అహెడ్ విత్ సమ్మన్ ఎల్స్. అలా మిస్ చేసుకున్న ప్రాజెక్ట్స్ ఎంతవరకు ఉండొచ్చు? ఏం లేవు, 1-2 ఉంటాయి అంతే మంచి క్యారెక్టర్స్. ఆఫ్టర్ నేనే రాజు నేనే మంత్రి తర్వాత సో ఆఫర్స్ అనేది కూడా ఎక్కువగా మీకు వెబ్ సిరీస్ సైడ్ ఇట్లా ఎక్కువ అయ్యాయి కదా, ఎందుకు ఇలాగా? అంటే మూవీస్ కంటే వెబ్ సిరీస్ మూవీస్ వచ్చాయి. యాజ్ ఐ సెడ్, నేను కూడా కొంచెం ఏంటంటే మేడం ఈ సినిమాలో పలానా పెద్ద హీరో సినిమా, పెద్ద ప్రొడ్యూసర్ సినిమా రోల్ ఉంది అంటే ఏం రోల్ అండి అని అడుగుతాను ఫస్ట్. హీరోతో సీన్ అండి. గుడ్, రోల్ ఏంటి? దట్స్ గుడ్, హీరోతో సీన్, బట్ వాట్ ఈస్ ద రోల్? ఫ్యామిలీలో ఒక్కళ్ళు అని. ఫ్యామిలీలో ఒక్కళ్ళు అంటే నేనేం చేస్తాను చెప్పండి అంటే, సార్ తర్వాత మీరు ఒకసారి సెట్లోకి వచ్చిన తర్వాత చెప్తారు సార్, దట్ డజంట్ వర్క్ అవుట్ ఫర్ మీ. నాకేంటంటే అట్లీస్ట్ నాకు పెద్ద సినిమా అయినా ఒక్క సీన్ ఇవ్వండి చాలు, ఫర్ మై సెల్ఫ్ టు షో అండ్ స్టోరీకి కనెక్టెడ్ ఆర్ రిజిస్టర్ అయ్యేది. అంతేగాని ఐ కాంట్ బీ పార్ట్ ఆఫ్ ద గ్రూప్. ఐ డిడ్ అలాంటి రోల్స్ నేను చేశాను, తెలియకుండా నేను 2-3 చేసాను. బట్ నేను సెట్లో ఉన్నంతసేపు నేను డిసప్పాయింటెడ్గానే ఉన్నాను, హ్యాపీగా లేను. వాట్స్ అ పాయింట్? పెద్ద సినిమా చేస్తున్నానన్న హ్యాపీనెస్ కూడా నాకు లేదు. ఎంతసేపు నేనెందుకు వెనకాల ఉన్నా, నేనెందుకు కనిపించట్లేదు, నాకెందుకు డైలాగ్ లేదు, ఇదే ఆలోచన వస్తూ ఉంటుంది మైండ్లో, అదే డిసప్పాయింట్మెంట్ నడుస్తూ ఉంటుంది రోజంతా. బట్ మెకానికల్గా ఉన్నాం కానీ అదే మెకానికల్గా ఏదో పెద్ద సెట్లో ఉంటాం, పెద్ద యాక్టర్స్ ఉంటారు, ఇది ఉంటాం కానీ మైండ్లో మాత్రం అదే నడుస్తూ ఉంటుంది. ఏంటి నాకంటూ ఇస్తారా డైలాగ్? ఐ డోంట్ వాంట్ టు బీ లైక్ దట్. ఐ వాంట్ టు బీ ఇన్ హ్యాపీ స్పేస్. నేను ఒక సెట్లోకి వెళ్తే నేను ఒక క్యారెక్టర్ స్పేస్లో ఉండాలి, లేదా నాకు తెలియాలి. పోనీ ఇప్పుడు ఒక సీన్ ఉన్నా మిగతా సీన్స్ అని నుంచోవచ్చు, బికాస్ యూ నో దట్ యూ హ్యావ్ ఎ సీన్ ఇన్ దిస్ మూవీ విచ్ ఈజ్ ఇంపార్టెంట్. ఇప్పుడు పుష్ప ఉంది, 20 రోజులు నువ్వు జాతరలో నుంచోపెట్టినా నేను నుంచుంటాను, బికాస్ నాకు తెలుసు నాకంటే ఒక సీన్ ఉంది అక్కడ. I know that I have done my scene and I've proved myself in that scene, or at least I have made my director happy. ఇంతకు అక్కడ హ్యాపీ స్పేస్ అనేది బాగుంది. It's always a happy space. ఎక్కడ మన సుకు గారితో? Yeah.
ఎందుకంటే నీకు క్లారిటీ ఉంటుంది కదా, నీ క్యారెక్టర్ ఏంటనేది తెలిసిందనుకో అది వేరు. చాలా సినిమాలు ఏంటంటే వెన్ యూర్ పార్ట్ ఆఫ్ ఎ ఫ్యామిలీ మెంబర్, నీకు డైలాగ్ వస్తుంది, ప్రతి ఒక్కటి నాకు డైలాగ్ ఎప్పుడు వస్తుంది, నాకు డైలాగ్ ఎప్పుడు వస్తుంది, మాకేమైనా డైలాగ్ వేసేస్తాడా, టక్కన రాసే మాకేమైనా డైలాగ్ ఇస్తారా, లేకపోతే నన్ను ముందు నుంచో పెడతారా కెమెరా, నన్ను పక్క నుంచో పెడతారా, నన్ను కెమెరా ఫ్రేమ్లో నుంచో పెడతారా, ఎందుకు వై 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 ఐ డోంట్ వాంట్ దట్. అలా నేను చేయలేదని కాదు, చేశాను, అవన్నీ చేశాను కాబట్టి ఐ నో నౌ దట్ ఐ డోంట్ వాంట్ దట్. సో ఆ మెచ్యూరిటీ అనేది కూడా ఒకటి రెండు చేసిన తర్వాత ఆబ్వియస్లీ వన్స్ యూ డూ యూ విల్ నో వాట్ యూ వాంట్, వాట్ యూ డోంట్ వాంట్. అన్ని చేస్తే తెలుస్తుంది మనకి, ఓకే ఇది నా హ్యాపీ స్పేస్ కాదు, ఇది నా హ్యాపీ స్పేస్ అని. సో ఐ హ్యావ్ రిజెక్టెడ్ లాట్ ఆఫ్ రోల్స్. నేను చాలా రోల్స్ ఇలా అడిగి అంటే నేను రిజెక్ట్ చేయడం ఎందుకులే, నేను క్వశ్చన్స్ అడగగానే వాళ్ళే ఫోన్ పెట్టేస్తారు. సో వాళ్ళ ఉద్దేశంలో వాళ్ళు రిజెక్ట్ చేశారు, నా ఉద్దేశంలో నేను వాళ్ళని రిజెక్ట్ చేశాను. ఇదర్ వే ఇట్ విల్ నాట్ హ్యాపెన్ అంతే. సో వాళ్ళే ఫోన్లు పెట్టేస్తారు ఎక్కువ క్వశ్చన్లు అడిగితే, అంటే వాళ్ళకి అర్థమైపోతుంది అమ్మ ఎక్కువ క్వశ్చన్లు అడుగుతుందంటే షీ ఈస్ నాట్ ఫర్ దిస్ రోల్ అని. యా, అంటే ఇంకోటి ఏంటి, మీ ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంత తీసుకున్నారు? చెప్తా. సో ఇందాక నీ ఆన్సర్ కంటిన్యూషన్ వెబ్ సిరీస్ అడగా, దట్ ఈస్ ద రీజన్ ఐ వాస్ డూయింగ్ వెబ్ సిరీస్. ఓకే. బికాస్ వెబ్ సిరీస్లో నీకు స్క్రీన్ స్పేస్ ఎక్కువ ఉంటుంది. నీకు క్యారెక్టర్ రాశారు అంటే దానికి ఏదో ఒక ఆర్క్ రాస్తారు, మళ్ళీ నువ్వు వేరే ఎపిసోడ్స్లో వస్తావు, అలా వచ్చి వెళ్ళిపోయే క్యారెక్టర్స్ ఉండవు. బికాస్ నీకు స్పేస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి టైం ఎక్కువ ఉంటుంది రాయడానికి క్యారెక్టర్స్ గురించి. దట్ ఈస్ ద రీజన్ ఐ చూస్ వెబ్ సిరీస్. ఈవెన్ వెబ్ సిరీస్లో కూడా ఒక క్యారెక్టర్ని తీసుకుంటున్నారు అంటే పర్టికులర్గా వాళ్ళకంటూ ఒక స్పెషల్గా ఒక డిజైన్ చేస్తారు డెఫినెట్గా. బికాస్ వాళ్ళకి టైం ఉంది కదా, సినిమాల పాపం వాళ్ళకి టైం ఎక్కడ ఉంటుంది, వాళ్ళని ఏమంటాం కానీ సినిమాలకు టైం ఉండదు కదా వాళ్ళకి. సో అందుకని వెబ్ సిరీస్ చూస్ చేసుకుంటాను. అండ్ కమింగ్ టు రెమ్యునరేషన్, సో మీ ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంత? నా ఫస్ట్ రెమ్యునరేషన్ అంటే సినిమా ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరెక్టర్ కింద షార్ట్ ఫిల్మ్కి చేశాను. రెమ్యునరేషన్ ఏం తీసుకోలేదు, బికాస్ ఐ వాజ్ లెర్నింగ్. నెక్స్ట్ బంధుకి ఇండిపెండెంట్ ఫిల్మ్ చేశాను. ఆయన ఎన్ని డేస్ చేశానో నాకు గుర్తుకు లేదు, ఒక ఏడాది షూట్ చేశాను సినిమా ర్యాండమ్గా, ఇక్కడ కొన్ని రోజులు, అక్కడ కొన్ని రోజులు, ఇక్కడ కొన్ని రోజులు, అక్కడ కొన్ని రోజులు. ఇండిపెండెంట్ ఫిల్మ్ కదా, వాళ్ళకి డబ్బులు ఉన్నప్పుడు షూట్ చేస్తారు, వాళ్ళు డబ్బులు ఉన్నప్పుడు రమ్మంటారు. టోటల్గా ఎన్ని డేస్ చేసినా తెలియదు, కానీ ఓవరాల్గా ఆయన ఒక 30,000 చేతిలో పెట్టారు లాస్ట్లో. ఓకే. సో 1 ఇయర్లో ఎప్పుడు ఎన్ని డేస్ షూట్ చేశానో తెలీదు, ఎగ్జాక్ట్గా కౌంట్ చేయలేదు నేను. బట్ ఆయన లాస్ట్లో 30,000 పాపం చేతిలో పెట్టారు. తర్వాత పెసరట్టు చేసినప్పుడు మాత్రం ఇట్స్ ఎ క్రౌడ్ ఫండింగ్ ఫిల్మ్, సో ఆబ్వియస్లీ నన్ ఆఫ్ us took any money for that. అండ్ కమింగ్ టు ద పెళ్లి చూపులు ఐ థింక్ ఐ ప్రాబబ్లీ చార్జ్డ్ అరౌండ్ 8,000 or something అనుకుంటా పర్ డే 8,000 మస్ట్ బి. నైస్. అంటే ఇలా ఒక క్యారెక్టర్స్ అనేది కూడా చేసుకుంటూ మూవీస్లో బాగా వెళ్తూ ఉన్నారు. ఇలాంటి టైంలలో కూడా సీరియల్స్ నుంచి ఆఫర్స్ ఏం రాలేదా? వచ్చాయి. మరి అంటే నేను ఇప్పుడు సీరియల్స్ అంటే ఏంటంటే నీకు వీక్లో 15 days ఆర్ సంథింగ్ దానికి ఇచ్చేయాలి, అండ్ వాళ్ళు ఇచ్చిన వీక్స్లోనే వర్క్ చేయాలి. కష్టం అది, ఎందుకంటే వేరే మూవీస్ వస్తాయి కదా, మూవీస్ వెబ్ సిరీస్ వచ్చినప్పుడు వాళ్ళు దే వోంట్ వెయిట్ ఫర్ యూ. నేను ఇక్కడ ఈ డేట్స్ ఇస్తాను, మీరు ఈ డేట్సే తీసుకోండి అంటే దే వోంట్ వెయిట్ ఫర్ యూ. అండ్ ఫర్ మీ ప్రయారిటీ ఈజ్ ఆల్వేస్ బీన్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్, బికాస్ ఐ గెట్ టు డూ డిఫరెంట్ క్యారెక్టర్స్. సీరియల్ ఒక క్యారెక్టర్లో స్టక్ అయ్యామంటే ఇంకా అదే క్యారెక్టర్ అండ్ అదే సీన్. నేను క్యామియోస్ చేశాను ఒక ఎపిసోడ్ సంథింగ్, ఏదో ఈటీవీలో ఏదో కామెడీ సిరీస్కి దేనికో క్యామియో 1 episode వచ్చి వెళ్ళి చేసి అట్లా చేశాను సరదాగా. బట్ ఏంటంటే యాజ్ ఎ సెడ్ ఒక క్యారెక్టర్లో అన్ని రోజులు ఉండడం, అన్ని ఏళ్ళు ఉండడం అనేది నాకు ఇట్స్ నాట్, నేను చేయలేను. ప్లస్ రాత్రి దాకా వర్క్ చేయాలంట, అండ్ నాకు కష్టం. ఐ హ్యావ్ టు బ్యాలెన్స్ మై లైఫ్ ఆల్సో. ఐ హ్యావ్ టు బీ బ్యాక్ టు మై కిడ్స్ బిఫోర్ దే స్లీప్. సో అన్లెస్ నైట్ షూట్స్ ఉండి ట్రావెల్ ఉంటే తప్ప, యూజువల్లీ మనకి హైదరాబాద్లోనే అవుతాయి షూట్స్. ట్రావెల్ ఉన్నప్పుడు ఇంకా బయట ఉంటాం వారం 10 రోజులు, బట్ దెన్ ఐ కెన్ గెట్ టు కమ్ బ్యాక్, విచ్ ఇస్ వెరీ రేర్ కదా, కొన్నిసార్లే కదా అవుట్డోర్ వెళ్ళేది. సీరియల్ అంటే ఇంకా డెడికేటెడ్ వాళ్ళు, పాపం వాళ్ళని చూస్తే బాధేస్తుంది. మొత్తం అంతా ఫ్యామిలీస్ అన్ని అక్కడే డెడికేటెడ్గా ఉండి వాళ్ళు, మేబీ దట్స్ నాట్ ఫర్ మీ, నాట్ మై కప్ ఆఫ్. ఫ్యామిలీ గురించి మాట్లాడుతున్నారు కదా, సో ఇంతకు లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజేనా? ఎక్కడ? లవ్ ఇన్ యుఎస్ అనుకున్నా. ఓకే, లవ్ ఇన్ యుఎస్. ఇంతకు చికాగోనా లేకపోతే డల్లాసా? న్యూజెర్సీలో ప్రేమాయణం. ఎట్లా పరిచయం ఏంటిది? ఫ్రెండ్ ఆఫ్ ఫ్రెండ్. సో పార్టీలో కలిసారా? లేదు, జస్ట్ అక్కడ ఏంటంటే అందరము ఎవ్రీవన్ స్టేస్ బ్యాచులర్స్ లాగా ఉంటాం కదా, సో ఆల్ బ్యాచులర్స్ నో అదర్ బ్యాచులర్స్. ఓకే, ఒక బ్యాచులర్ బాధ మరో బ్యాచులర్కి తెలుస్తుంది అన్నట్టు. అంతే కదా, అందరము మాస్టర్స్ చేసేసి ఉద్యోగాలు వెతుక్కుంటూ, రూమ్స్ షేర్ చేసుకుంటూ, డబ్బులు సేవ్ చేసుకుంటూ, లోన్లు కట్టుకుంటూ, ఉద్యోగాలు చూసుకుంటూ, అదే వి కీప్ సేలింగ్ ఇన్ ద సేమ్ బోట్ ఆల్ ఆఫ్ us. సో వి అండర్స్టాండ్ ఈచ్ అదర్ బెటర్. ఓకే, కలిసి పెరుగుతాము. అంటే మీరు యుఎస్ నుంచి ఇండియాకి మూవ్ అవుదామని అనుకున్నప్పుడు సార్ ఏమన్నారు, ఏంటి?
ఇండియాకి మూవ్ అవుదాం అనేది ఆయనకు కూడా ఉండింది. ఓకే. బికాస్ మా ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ అందరు ఇక్కడే ఉన్నారు. సో దేర్ ఇస్ నో వన్ ఇన్ యుఎస్. సో ఇండియాకి మూవ్ అవ్వాలనేది తనకి చాలా స్ట్రాంగ్గా ఉండింది. ద రిలక్టెన్స్ వచ్చింది నేను ఇండస్ట్రీకి వస్తా అన్నప్పుడు, మూవీస్లోకి వస్తా అన్నప్పుడు. సో మీకంటే ఒక స్ట్రాంగ్ పాయింట్ అయితే ఉంది, ఏంటంటే ఇండియాకి రావడానికి ఒక స్ట్రాంగ్ పాయింట్ అనేది ఉంది. కానీ సార్కి మీ హస్బెండ్ కూడా తనకి ఇండియాకి రావడానికి స్ట్రాంగ్ పాయింట్ ఇస్ ఫ్యామిలీ. ఫ్యామిలీ ఫర్ బోత్ ఆఫ్ us ఇండియాకి రావడానికి స్ట్రాంగ్ పాయింట్ ఇస్ ఫ్యామిలీ. తనకు కూడా ఇండియాకి రావడానికి స్ట్రాంగ్ పాయింట్ ఫ్యామిలీ. బట్ ఇండియాకి వచ్చిన తర్వాత నేను మూవీస్కి వెళ్తా అన్నది వాజ్ హిజ్ రిలక్టెన్సీ. ఓకే. తనకి ఇష్యూ అక్కడ వచ్చింది. సో హీ వాజ్ నాట్ వెరీ హ్యాపీ విత్ దాట్. సో హీ వాజ్ వెరీ రిలక్టెంట్ అబౌట్ దట్ అండ్ నాట్ వెరీ హ్యాపీ ఇనిషియలీ. బట్ దెన్ హీ సా నేను ఎంత స్ట్రగుల్ చేస్తున్నాను, ఇంత కష్టపడుతూ ఏడుస్తూ ఆఫర్స్ రాక ఇది చూసి అది చూసి ఇన్ని ఆడిషన్స్ చేసుకుని ఇంత తలనొప్పులు తెచ్చుకుని ఇంత చేసి వెళ్తుంటే ఇంత అంత కావాలా నీకు ఇది. సో దెన్ హీ వాజ్ లైక్ ఓకే ఇఫ్ షీ స్ట్రగ్లింగ్ సో హార్డ్ అన్నట్టు హీ స్టార్టెడ్ స్లోలీ సపోర్టింగ్ మీ. అండ్ అబౌట్ ద కిడ్స్? kids they were little when I was in the industry initially. So వాళ్ళకి they haven't అంటే నన్ను వాళ్ళు వేరే రకంగా చూడలేదు, అంటే వేరే ఉద్యోగం చేస్తున్నప్పుడు చూడలేదు. బికాస్ they were little kids when we moved back here. సో వాళ్ళు నన్ను చూసిందే యాజ్ అన్ యాక్టరే. ఎంతమంది? 2 kids, 1 boy and 1 girl. సో వాళ్ళు నన్ను యాక్టర్ కిందనే చూశారు. సో ఇనిషియల్గా సినిమాలు చూసినప్పుడు అమ్మ 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 అనేవాళ్ళు. ఒక 2-3 సినిమాలు ఎక్సైటెడ్గా వచ్చి మా అమ్మ చేస్తుందని చూసేవాళ్ళు. ఆ తర్వాత ఇక్కడ చూడ బోర్ ఎన్నిసార్లు చూస్తాం అమ్మని లైట్ అని చెప్పేసి మానేశారు. సో ఇప్పుడు ఎవరు చూడరు, ఇంకా ఎవరు చూడరు, వాళ్ళకి పెద్ద బిగ్ డీల్ కాదు. ఇప్పుడు దే ఆర్ లైక్ సర్లే నువ్వు చేసి ఆ 2 సీన్లు చూడడానికి సినిమా మొత్తం చూడాలి అనే టైప్లో ఉంటారు వాళ్ళు. సో ఇప్పుడు పెద్ద పట్టించుకోరు వాళ్ళు ఏమి, ఆ ఎక్సైట్మెంట్ లేదు. ఇట్స్ లైక్ ఎనీ అదర్ జాబ్ ఫర్ దెమ్. అమ్మ ఇంట్లో ఉంటే చాలా టైప్ వాళ్ళకంత ఎక్సైట్మెంట్ అంటే ఒకనొక పాయింట్లో. సో ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న పర్సన్ వాళ్ళ కిడ్స్ అయినా కానీ వాళ్ళకి అంత ఎగ్జైట్మెంట్, మీరు అన్నట్టు ఎగ్జైట్మెంట్ పోతుంది. ఇంట్లో అంటున్నారు కదా మాతో స్పెండ్ చేస్తే చాలు అని అనుకుంటారు. ఓకే. అండ్ సో డైరెక్షన్ చేసే ఆలోచనలు కానీ ఎనీథింగ్ ఇన్ ఫ్యూచర్? వై? బికాస్ మీరు అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా చేశారు కదా. సో లైక్ దట్ అంటే చూద్దాం, వాట్ ఎవర్ లైఫ్ త్రోస్ ఎట్ us we'll see. అంటే యాజ్ ఆఫ్ నౌ యూ డోంట్ హ్యావ్ ఎనీ ప్లాన్స్? నో, యాజ్ ఆఫ్ నౌ నథింగ్. అంత టైం లేదు, అంత ఆలోచన లేదు. బద్దకిష్ట ఫస్ట్. సో దానిలో పెట్టట్లేదు నేను. నేను అట్లా కనిపిస్తా కానీ విపరీతమైన బద్దకం. అంటే ఐ హ్యావ్ సో మచ్ ఆఫ్ ఎనర్జీ దట్ ఐఎమ్ వేస్టింగ్ నాట్ డూయింగ్ లాట్ ఆఫ్ థింగ్స్ యాక్చువల్లీ. ఐ కుడ్. సో యా, యాజ్ ఆఫ్ నౌ ఏంటంటే ఇప్పుడిప్పుడే వర్సటైల్ క్యారెక్టర్స్ అవి చేస్తున్నాను. సో లెట్ మీ జస్ట్ ప్రూవ్ మై సెల్ఫ్ మోర్ and do better characters, and then slowly when time comes things will happen. మీకంటూ ఒక పొజిషన్లోనో లేకపోతే ఒక టైప్ ఆఫ్ క్యారెక్టర్ చూడాలి అని అనుకుంటూ ఉంటారు కదా, నన్ను నేను అలా చూసుకోవాలని. మీకు అలాంటిది ఏదైనా ఉన్నాయి? అంటే ఒక పర్టికులర్ రోల్ అంటూ ఏం లేదు. లైక్ ఒక ఐ వాంట్ టు సీ మై సెల్ఫ్ యాజ్ అ లీడ్ రన్నింగ్ ఏ షో. ఇప్పుడు వెదర్ ఇట్ బి ఏ వెబ్ సిరీస్ ఆర్ ఓటీటీ ఒరిజినల్ ఆర్ ఎనీథింగ్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ లైక్ ఏదో బ్లాక్ బస్టర్ థియేటర్ సినిమా అనట్లేదు నేను. బట్ ఐ వాంట్ టు బి ఏ క్యారెక్టర్ ఆర్ వన్ ఆఫ్ ద ఫ్యూ క్యారెక్టర్స్, ensemble characters, or one of the main characters, or the character that runs that show, that carries the weightage of that show. With different layers undi daniki. You want to be an ring master? Arc undi. Ring master kaadu. I want to be one of the lead actors or ensemble actors, which carries the burden of making sure that show runs well. Ante oka arc untundi aa character ki. Of course the director is always the ring master. Adanatle nenu as a lead, as an actor I want to be, on the screen I want to be one of the lead actors, or who runs the show, who carries the show on their shoulders, and who can prove that ఆ క్యారెక్టర్ ఎంత అంటే ఇంకా క్యారెక్టర్ని గుర్తుండిపోవాలి. ఆ క్యారెక్టర్ ఆ షో గుర్తుండాలి. ఐ థింక్ ఏ యాక్టర్కైనా ఉంటుంది, 70 ఏళ్ళు వచ్చిన యాక్టర్కైనా ఉంటుంది. ఎందుకంటే నీకు ఒక 70 ఏళ్ళ క్యారెక్టర్ కూడా సెంటర్ ఆఫ్ ద షో క్యారెక్టర్ అవ్వచ్చు, ఆ స్టోరీకి సెంటర్ అవ్వచ్చు. ఒక 70 ఏళ్ల క్యారెక్టర్ కూడా ఆ స్టోరీకి సెంటర్ అయ్యి ఆ స్టోరీకి మొత్తం క్రక్స్ అంతా ఆ క్యారెక్టర్ మీద ఉండి స్క్రీన్ టైం క్యారీ అయ్యి ఇది అవ్వచ్చు. సో దట్ డజంట్ హ్యావ్ ఎన్ ఏజ్ లిమిట్, రైట్? సో చూసేటప్పుడు కూడా ఆ కాలో ఉన్న క్యారెక్టర్ కూడా ఇదైతే అరే బాబోయ్ తిట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి అలా అనమాట. తిట్టుకోవాలి కదా, అదే కదా పాయింట్. అలా అలాగే మీకు ఇంకా బోల్డ్ అని తిట్టుకునే క్యారెక్టర్లు అనేది కూడా ఉన్నాయి కదా. సో ఇంకొకటి ఏంటంటే కాజల్ గారిని తన్నడం, నేనే రాజు నేనే మంత్రి. అంటే బయట ఏదైనా ఎక్స్పీరియన్స్ ఏమైనా ఫేస్ చేశారా?
అరే ఎందుకు అలా దన్నావు, కాజల్ అలా దన్నావు ఇట్లా అని చెప్పేసి? అయింది యాక్చువల్లీ. నేను ఎక్కడో ఐ థింక్ ఏదో ఊర్లో అనుకుంటాను, నాకు ఎగ్జాక్ట్ గుర్తుకులేదు. ఏదో ఊర్లో వెళ్ళినప్పుడు అయ్యే ఊర్లో కదా, హైదరాబాద్లోనే ఒక చిన్న స్లమ్ ఏరియాలో షూట్ చేస్తున్నట్టున్నాము. అయితే జనరల్లీ నన్ను ఎవరు గుర్తుపట్టరు, చెప్పా కదా, నేను రోడ్డు మీద కూర్చున్నా కూడా ఎవడొచ్చి గుర్తుపట్టు నన్ను. సో బేసిక్గా ఎందుకు అలాగా అంటే నేను ఐఎమ్ నాట్ అండర్మైనింగ్ మై సెల్ఫ్ ఫర్ ఎనీథింగ్. అంటే నేను ఏం చెప్తున్నా అంటే నేను ఆన్ స్క్రీన్ అండ్ ఆఫ్ స్క్రీన్ చాలా డిఫరెంట్ ఉంటా అని చెప్తున్నాను. ఓకే. సో నేను ఈచ్ క్యారెక్టర్లో డిఫరెంట్గా ఉంటాను. అంటే పుష్ప చూసిన వాళ్ళు చాలా మందికి కాలో ఉన్న విలను పుష్పలో ఉన్నది ఒక్కళ్ళని తెలియదు. కా కూడా చూశారు, పుష్ప కూడా చూశారు, రెండు వితిన్ 1 month గ్యాప్లో రిలీజ్ అయ్యాయి. అయినా కూడా లాడ్ ఆఫ్ పీపుల్ నువ్వు కదిపి చూడు, వెళ్ళి అడుగు వాళ్ళని, కా చూసావా అంటే చూసాను, అంటే పుష్ప చూసా అంటే సేమ్ యాక్టర్ ఎవరున్నారు చెప్పరా అంటే ఆలోచిస్తారు, వాళ్ళు చెప్పలేరు. నువ్వు అదే వాళ్ళకి చెప్పావు అనుకో, గుర్తుందారా విలను అంటే ఓ ఆమె ఉత్తినా సేమ్ ఆరా అంటారు. నువ్వు ట్రై చేయి, అదొక ఎక్స్పెరిమెంట్ చేయి నువ్వు. 1 month గ్యాప్లోనే రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు ఈటీవీ విన్లో కూడా నడుస్తుంది అది. అంటే ఇమీడియట్గా వితిన్ వారం రోజుల్లో చూసిన వాళ్ళు కూడా ఉంటారు 2 సినిమాలు. అయినా కూడా దే వోంట్ బి ఏబుల్ టు సే ఇట్స్ ద సేమ్ యాక్టర్. దట్ ఈస్ అ కాంప్లిమెంట్, రైట్? అంటే నేను ఆ క్యారెక్టర్లో ఉన్నాను, ఈ క్యారెక్టర్లో ఉన్నాను. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ అన్ యాక్టర్ కెన్ గెట్, బికాస్ ఐఎమ్ నాట్ లుకింగ్ ద సేమ్. సో ఎనీవే అలా చెప్తున్నాను, నన్ను ఎవడు గుర్తుపడ్డని. సో అట్లా స్లమ్స్లో మేము ఇలా కూర్చుంటే ఎవరో చిన్నపిల్లాడు ఆడుకుంటూ వచ్చి వాళ్ళ అమ్మమ్మ అందరూ బయటే కూర్చున్నారు. స్లమ్స్లో షూట్ చేస్తున్నాం మేము. అయితే వాళ్ళ అమ్మమ్మ కూర్చుంటే వాడు ఆడుకుంటూ వచ్చి ఏ నువ్వు చేసినావు కదా, నాకు తెలుసు నువ్వు ఆ సినిమాలో వేసినావు అన్నాడు. అంటే వాళ్ళ అమ్మమ్మ ఏ సినిమాలో వేసిందిరా, ఏం చేసినావమ్మా, ఏం సినిమాలు చేసినావు నువ్వు అంటే కొన్ని చేసినా అండి ఏదో అన్న. అంటే ఏం చెప్పుకుంటాను చెప్పు, ప్రతి ఒక్కళ్ళు ఏం సినిమాలు చేసినా అంటే నా ప్రొఫైల్ నేనేం చెప్పుకుంటూ కూర్చుని అక్కడ ఏవో కొన్ని చేశానులేండి అన్న. అంటే వాడు వచ్చి అక్కడ తోసేస్తారు కదా కాజల్ని, నేనే రాసిన మంత్రి రానా సినిమాలో అలా వేసింది. ఆడు బుడ్డోడు ఉన్నాడు, 7 ఏళ్ళు 8 ఏళ్ళు ఆడు బుడ్డోడికి. నేను చెప్తాను నన్ను చాలాసార్లు చిన్నపిల్లలు ఎక్కువ రికగ్నైజ్ చేస్తారు తెలుసా. అంటే వాళ్ళు ఐ థింక్ పోలికలు ఎక్కువగా క్యాచ్ చేస్తారో, వాళ్ళకి మెమరీ ఎక్కువ ఉంటుందో, వాట్ ఎవర్ ఇట్ ఇస్, చిన్నపిల్లలు నన్ను ఎక్కువ రికగ్నైజ్ చేయడం చూశాను నేను పెద్దవాళ్ళ కంటే. సో అది తోసేస్తుంది కదా కాజల్ని దాంట్లో నేనే రాజులో రానా సినిమా, ఈమెనే ఆమె అన్నాడు వాడు చిన్నోడు బుడ్డోడు. అనగా వాళ్ళ అమ్మమ్మనో మరి నానమ్మనో ఎవరో అవునా అయ్యా ఏందమ్మా గట్ల దోసేసినావు, కడుపుతో ఉంది కదా గదంతా చూసుకోవా, నువ్వు అట్లనే దోసేస్తావా, అయ్యా అవ్వా గామెనా ఈమె ఎంత ఇన్నోసెంట్గా ఎంత సిన్సియర్గా తిట్టిందంటే నన్ను, అట్లా దోసేస్తావమ్మా కడుపుతో ఉంది చూసుకోవా, అట్లా కడుపుతో ఉన్న వాళ్ళని నిజంగా దోసేసినావు కదా నువ్వు అక్కడ. ఈ టైప్లో యూ సీ దట్ ఇన్నోసెన్స్, ద వే దే ఆస్క్ ఆల్సో ఇస్ వెరీ ఇన్నోసెంట్ అండ్ చాలా జెన్యూన్గా అడుగుతారు. కానీ మనం మీరు బిందు చంద్రమౌళిగా అయితే ఒక రకంగా బాధపడుతూ ఉంటారు, కానీ ఆ క్యారెక్టర్ చేసినందుకు ఆనందపడుతూ ఉంటారు. మిక్స్డ్ ఎమోషన్స్ ఏమైనా వచ్చింటాయా ఆ టైంలో? నేను బిందు చంద్రమౌళిగా కూడా బాధపడలేదు, క్యారెక్టర్గా కూడా బాధపడలేదు, ఏ విషయంగానూ నేను బాధపడలేదు. ఎందుకంటే ఆబ్వియస్లీ ఐ వాజ్ ఇన్ ద క్యారెక్టర్ అండ్ ఐ వాజ్ హ్యాపీ దట్ ఐ గాట్ సచ్ ఎ స్ట్రాంగ్ క్యారెక్టర్. సో నాకు బిగినింగ్ ఆఫ్ మై కెరియర్ ఇట్ సెల్ఫ్ నాకు అంత మంచి స్ట్రాంగ్ క్యారెక్టర్ రావడానికి ఐ వాజ్ వెరీ హ్యాపీ. అండ్ ఎస్పెషల్లీ కాజల్తో రానాతో వర్క్ చేయటము ఆ టైంలో వాజ్ ఆల్సో వెరీ హ్యాపీ అండ్ అంత స్ట్రాంగ్ క్యారెక్టర్. సో ఐ వాజ్ ఇన్ మై క్యారెక్టర్ అండ్ ఐ వాంటెడ్ టు ప్రూవ్ దట్ నేను విలన్ గానే ఉంటాను. సో అస్సలు బాధ లేదు నాకు, ఐ వాజ్ వెరీ హ్యాపీ. మై ఓన్లీ థింగ్ నాకు ఉండింది ఏంటంటే టెన్షన్. తేజ గారు షుడ్ బి హ్యాపీ అంతే. అంటే పర్ఫెక్షన్ గురించి ఆయన ఎక్కువ టేక్స్ కానీ అట్లా తీసుకుంటూ ఉంటారా తేజ గారు? బాగానే కష్టపెట్టారా? కొంచెం అంటే హీ పాలిషెస్ యూ. కష్టపడ్డామని ఎందుకంటే హీ పాలిషెస్ యూ. సుకుమార్ గారు కూడా చేస్తారు, చాలా టేక్స్ తీసుకుంటారు సుకుమార్ గారు, పాలిష్ చేస్తారు చిన్న దానికి చిన్న డీటెయిల్, అట్లా కాదు కొంచెం అట్లా లోపల నుంచి ఇంకా ఇట్లా. సో హీఈస్ ఆల్సో వెరీ పాలిషింగ్. ఓన్లీ థింగ్ ఏంటంటే సుకుమార్ గారు సాఫ్ట్గా చెప్తారు, తేజ గారు కొంచెం గట్టిగా చెప్తారు. ఓకే, డిఫరెంట్ కైండ్ ఆఫ్ టీచర్స్ అంతే. సో ఇద్దరు ట్రీట్మెంట్ ఒకటే. సో treatment is different, but the result is same and the purpose and the intent is the same. Yeah, nice. And మీరు యాక్ట్ చేసిన హీరోస్ ఒకసారి వాళ్ళ నేమ్స్ చెప్తాను. సో టెల్ మీ ద ఎనీ యూనిక్ థింగ్ ఆర్ వాళ్ళతో మీకు ఏదైనా సరదాగా ఉన్న సందర్భం కానీ ఏదైనా. ఓకే, ఫస్ట్ గో విత్ విజయ్ దేవరకొండ గారు, ఎందుకంటే ఫస్ట్ మూవీ యాక్ట్ చేశారు కాబట్టి. విజయ్ దేవరకొండతో యాక్చువల్లీ నాకు సినిమాలో సీన్స్ లేవు విజయ్తో, నాకు రీతుతోనే ఉన్నాయి సీన్స్. ఓకే. సో విజయ్తో ఐ డిడ్ నాట్ హ్యావ్ ఎనీ సీన్స్ యాజ్ సచ్. సో నేను పెళ్లి చూపుల సెట్లో నేను విజయ్తో మాట్లాడలేదు అసలు. సో పెళ్లి చూపుల సెట్లో నేను విజయ్తో మాట్లాడలేదు, హలో హాయ్ అంతే. హవెవర్
నేను కాకినాడలో ఒక ఇండిపెండెంట్ ఫిలిం షూట్ చేస్తున్నప్పుడు కాకినాడలో డియర్ కామ్రేడ్ షూటింగ్ అయితే ఉండేది. సో అక్కడ నేను హలో చెప్పడానికి వెళ్ళాను. ప్రొడ్యూసర్ యష్ రాగినేని గారు ఉంటే పెళ్లి చూపుల ప్రొడ్యూసర్, డియర్ కామ్రేడ్ ప్రొడ్యూసర్ ఆయన. సో ఆయనకి హలో చెప్పడానికి వెళ్ళినప్పుడు విజయ్ వాజ్ ఆల్సో దేర్ ఇన్ ద క్యారవాన్. సో ఐ వాంటెడ్ టు సే హలో. సో హలో చెప్పడానికి వెళ్తే బయట అతను అన్నాడు, సార్ బిజీగా ఉన్నారు కుదరదు అన్నాడు. ఓకే ఫైన్ అనుకుని వెళ్ళిపోతుంటే యష్ గారు వెళ్ళి వెయిట్ చేయి విజయ్ వస్తాడు ఇది అదే. దెన్ హీ కేమ్ అవుట్ అండ్ వాజ్ గోయింగ్ ఓ మ్యాట్ నేను కొంచెం వద్దన్నాడు కదా, కొంచెం మనకు కూడా ఉంటుంది కదా కాస్త ఏగో అన్నట్టు నేను కూడా పక్కన ఇట్లా హలో చెప్పేసి హలో అని ఇట్లా పక్కకి వెళ్ళిపోతుంటే ఓ మ్యామ్ హౌ ఆర్ యూ డూయింగ్, బాగున్నారా, ఏంటి ఇక్కడ ఉన్నారంటే ఇట్లా వేరే సినిమా అంటే అవునా ఏం సినిమా షూట్ చేస్తున్నా అంటే ఇట్లా కిరణ్ ఇంద్రగంటి గారి సినిమా అంటే అవునా, ఓ కిరణ్ ఇంద్రగంటి అంటే ఎవరు అంటే మోహన్ కృష్ణ ఇంద్రగంటి గారి అసిస్టెంట్, ఓ వండర్ఫుల్ ఏంటి సినిమా స్టోరీ. సో హీ వాజ్ వెరీ స్వీట్ అండ్ వెరీ నైస్. And he was very casual, but he's a very, I think he's moody also anukunta, because baita kuda oka రెండు సార్లు I met him. Sometimes he's very friendly, sometimes he's lost. Okay. So I think he's very moody and not moody, I think he's always in his own thoughts. Okay. So he's kind of like it depends on when we catch him annadan batti how he is annattunta. Yeah. And Rana garu? Rana is a sweetheart. He's an extrovert. He talks well. He talks with everyone. సరదాగా నేనే రాజధాని మంత్రిలో కూడా మ్యామ్ ఎవరైనా ఉన్నారు ఇది అది హలో మ్యామ్ ఇది అది అనమాట. తర్వాత విరాట పర్వం చేసినప్పుడైతే నేను ఎంటర్ అవ్వగానే హాయ్ రానా మ్యామ్ ఎలా ఉన్నారు, ఇట్స్ బీన్ లాంగ్, వాట్ ఆర్ యూ డూయింగ్ ఇది అది. సో హీస్ లైక్ ఎప్పుడు కలిసినా కూడా నువ్వు బాగా తెలిసినట్టే మాట్లాడతాడు, ఫ్రెండ్లీగా మాట్లాడతాడు. అండ్ హీస్ అన్ ఎక్స్ట్రోవర్ట్ హూ టాక్స్ ఎ లాట్. ఐ టాక్ ఎ లాట్. సో మేము విరాటపురం సెట్స్ లో నేను ప్రియమణి రానా గారు వి యూజ్డ్ టు టాక్ అబౌట్ లాట్ ఆఫ్ సిరీస్ బికాస్ వి ఆల్ ఆర్ కంటెంట్ కన్జంప్షన్, ఓటీటీ కంటెంట్ బాగా కన్జ్యూమ్ చేస్తాము. సో నెట్ఫ్లిక్స్ లో అది చూసావా, బ్లాక్ మిర్రర్ చూసావా, బ్లాక్ మిర్రర్ లో నీ ఫేవరెట్ ఎపిసోడ్ ఏంటి, బ్రేకింగ్ బ్యాడ్ లో ఇష్టమా నీకు, ఈ టైప్ లో. సో హీస్ స్వీట్ దట్ వే. ఓకే. సాయి పల్లవి గారితో ఏమన్నా? సాయి పల్లవి షీఈస్ మోస్ట్లీ లైక్ హలో హాయ్ టైప్సే ఉంటుంది తను సెట్లో. సో షీఈస్ ఓకే, షీఈస్ హలో హాయ్ లాగా ఉంటుంది అంతే తప్ప పెద్ద అంత కూర్చుని కబుర్లు చెప్పేసే అంత ఉండదు. షీ టాక్స్ మోస్ట్లీ టు ద హీరోస్ అండ్ హీరోయిన్స్, సపోర్టింగ్ యాక్టర్స్. హలో హాయ్ అంటే అట్లీస్ట్ నా ఇంటరాక్షన్ వరకు మాత్రమే. అండ్ కిరణ్ అబ్బవరం గారు? కిరణ్ అబ్బవరం ఇస్ అ వెరీ షై గాయ్. చాలా తక్కువ మాట్లాడతాడు కానీ బాగా మాట్లాడతాడు. మ్యామ్ బాగున్నారా అంటే అందులో నాకేంటంటే ప్రొడ్యూసర్ కూడా కదా ఆయన. ఈజ్ నాట్ జస్ట్ హీరో, ఈజ్ ఆల్సో ఏ ప్రొడ్యూసర్. బట్ ఆయన ఎక్కడ ప్రొడ్యూసర్ లా ఉండరు పాపం. సెట్లో మ్యామ్ అంత బాగానే ఉందా, ఫ్లైట్ బాగానే ఉందా, కన్వీనియంట్గా ఉందా అంటారు. తర్వాత సెట్ చేసేటప్పుడు ఇది మాట్లాడదాం అంటే ఓకే మేడం మీరు అది చేసేయండి. ఆయన డైరెక్టర్ ఏది చెప్తే అది చేస్తారు. అది ఆయన ఎట్లా అంటే ఇంకా మామూలుగా అసలు ఎనీ అదర్ యాక్టర్ లాగా కూర్చుని రూల్స్ ఫాలో అవుతూ ఉంటారు అంతే ఆయన. అండ్ కమింగ్ టు అల్లు అర్జున్ గారు. లేదా అల్లు అర్జున్ గారు. సో అల్లు అర్జున్ గారు పుష్పలాగా ఒకలా ఉంటారు, పుష్ప కానప్పుడు ఇంకోలా ఉంటారు. ఆయన సెట్ మీద పుష్పలానే వస్తారు. ఓకే. ఆయన సెట్ మీద పుష్పలా వచ్చారు అంటే మాత్రం హీస్ ఇన్ ద క్యారెక్టర్. లైక్ దట్ సీరియస్నెస్, ఆ క్యారెక్టర్ అసలు నీకే భయం వేస్తుంది పలకరించాలి, మన స్మైల్ ఇవ్వాలి అంటే ఎక్కడ ఆయన క్యారెక్టర్ నుంచి మనం లాగేస్తామో అని భయం వేస్తుంది, తలెత్తి స్మైల్ ఇవ్వటానికి కూడా. అంత క్యారెక్టర్లో ఉంటాడు. ఈజ్ లైక్ అంటే నీకు అది కనిపిస్తూ ఉంటుంది ఆ క్యారెక్టర్ కళ్ళలో. సో యూ డోంట్ ఈవెన్ వాంట్ టు మేక్ ఎన్ ఐ కాంటాక్ట్ విత్ హిమ్ అండ్ స్మైల్ ఫర్ ద సేక్ ఆఫ్, అంటే ఎదురుగుండా కనిపించినా కూడా తలెత్తి స్మైల్ చేయాలంటే కొంచెం ఆలోచిస్తాను. ఎందుకంటే హీఈస్ ఇన్ ద క్యారెక్టర్ కదా, మనం స్మైల్ చేస్తే ఎక్కడ మనం ఆయన క్యారెక్టర్, బికాస్ హీ కాంట్ స్మైల్ టు అస్ బ్యాక్ కదా, బికాస్ హీస్ ఇన్ ద క్యారెక్టర్. సో అందుకని నేనైతే ఫస్ట్ డే Pushpa-2 చేసినప్పుడు అయితే Pushpa-1లో సీన్స్ లేవు కాబట్టి ఓకే, బట్ ఫస్ట్ డే Pushpa-2 చేసినప్పుడు అయితే నేనైతే పక్కనే అసలు ఆయనకు ఐ కాంటాక్ట్ కూడా ఇవ్వలేదు. ఎందుకంటే హీఈస్ ఇన్ ద క్యారెక్టర్ అండ్ నాది ఏడుపు సీను. సో నేను కూడా కొంచెం ఇమోషన్ క్యారెక్టర్లో ఉన్నాను. సో నాకు స్మైల్ చేయడానికి కూడా నాకు రావట్లేదు, ఆయన క్యారెక్టర్లో ఉన్నారు. సో అలానే ఉన్నాము. సో వి వర్ ఆపోజిట్ ఈచ్ అదర్ బట్ వి వరంట్ స్మైలింగ్ ఎట్ ఈచ్ అదర్. క్యారెక్టర్స్ లోంచి బయటికి రాలేదు, ఆయన రాలేదు, నేను రాలేదు బేసిక్గా. కానీ ఐ అక్నాలెడ్జ్డ్ హిమ్ బై లుకింగ్ ఇలా అని సటిల్గా. ఆయన కూడా చాలా సటిల్గా, అంటే ఐ థింక్ ఓన్లీ హీ అండ్ ఐ నో దట్ వీ సటిల్లీ అక్నాలెడ్జ్ ఈచ్ అదర్స్ ప్రెజెన్స్ వితౌట్ కమింగ్ అవుట్ ఆఫ్ ద క్యారెక్టర్. ఐఎమ్ షూర్ హీ అండ్ ఓన్లీ ఐ నో అబౌట్ దట్.
సో హీస్ ఇన్ ద క్యారెక్టర్. కానీ ఆఫ్టర్ దట్ షూట్ ఆయన పాపం కార్లో వెళ్తూ వెళ్తూ కార్ ఆపి మరి నేను నా కార్ కోసం వెయిట్ చేస్తుంటే పిలిచి చాలా బాగా చేశారు, యూ హవ్ డన్ ఎ వండర్ఫుల్ జాబ్, చాలా సటిల్గా సబ్డ్యూడ్గా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఇది అని, థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో హీ వాజ్ వెరీ స్వీట్. తర్వాత క్లైమాక్స్ సీన్ చేసినప్పుడు కూడా ఇమోషన్లో ఉన్నంతసేపు హీస్ ఇన్ ద ఇమోషన్. లాస్ట్లో క్లైమాక్స్లో ఇంకా ఆల్మోస్ట్ ఆ రోజు లాస్ట్ డే ఆఫ్ ద షూట్ డైలాగ్ పార్ట్ అండ్ సీన్స్ పార్ట్ అన్నప్పుడు మాత్రం ఫుల్ ఓపెన్ అప్ అయిపోయి నవ్వుతూ జోక్స్ విపరీతంగా, పెళ్ళి అప్పుడైతే ఎన్ని జోక్స్ అయితే హీ వాజ్ లైక్ నాన్ స్టాప్. ఆయన కూడా బాగా నవ్వుతారు, బాగా మాట్లాడతారు. ఫుల్గా ఏంటంటే అంటే మనము కెమెరాస్ ఉన్నాయనో లేకపోతే బయటకు వచ్చామనో ఒక నవ్వడం అనేది ఒక రకంగా ఒక మనం బ్యాలెన్స్డ్గా నవ్వుతాం, కానీ అలా ఏముండరు అన్నమాట. ఎప్పుడైనా కానీ హీస్ లైక్ ఓపెన్ హార్టెడ్గా నవ్వుతారు. సో ఆ రోజు కూడా హీ వాజ్ వెరీ నైస్. లాస్ట్ క్లైమాక్స్ రోజు అందరితో చాలా బాగున్నారు. అండ్ హీ వాజ్ జోకులు ఎలా జోకులు వేస్తూనే ఉన్నారు. ఐ డోంట్ ఈవెన్ వాంట్ టు సే వాట్ కైండ్ ఆఫ్ జోక్స్, బట్ యా హీ వాజ్ లైక్ ఫనీ, వి వర్ ఆల్ లాఫింగ్. ఓకే, నైస్. ఓ మొత్తానికి అయితే బోల్డ్ అనే విషయాలు అనేది కూడా చెప్పారు. సో కమింగ్ టు ద పుష్ప మూవీ, సో పుష్ప మూవీలో సో ఆ జాతర ఎపిసోడ్ గురించి ఒకసారి చెప్పండి. ఇట్ వాస్ అ ట్రాన్స్, ఆ 20 minutes లిటరలీ కళ్ళార్పకుండా చూస్తామని చెప్పేసి అంటారు కదా. యా, అమేజింగ్. మాకు సెట్లోనే గూస్ బంప్స్ వచ్చాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సెట్లోకి వెళ్ళంగానే ఏంటిది సెట్టా ఇంకేదైనా ప్లేస్లో ఉన్నామా, నా జాతర, సో మెనీ జూనియర్ ఆర్టిస్ట్, దట్ గెటప్స్, ఆ సెటప్, ప్రొడక్షన్ డిజైనర్స్కి హ్యాట్స్ ఆఫ్. సో ఆ సెట్ చూస్తుంటేనే అసలు మాకు ఒక రకంగా ఉండేది ఆ సెట్లోకి వెళ్ళంగానే. దానికి తోడు ఆ గెటప్లో అల్లు అర్జున్ సార్ రాగానే మాత్రం వావ్ అనుకునేవాళ్ళం. అండ్ దెన్ వెన్ ద సీన్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇట్స్ లైక్ గూస్ బంప్స్ లాగా ఉండేది. ఆయన ఫైట్ సీన్స్ చూస్తుంటే మాకు ఒక నాకు బాగా గుర్తుంది, కొంగుని ఇలా తిప్పుతారు కదా, ఇలా రౌండ్ వస్తుంది చూసారా. సో ఆ షార్ట్ తీసారనమాట. తీసిన తర్వాత మా ఎక్స్ప్రెషన్స్ రియాక్షన్స్ తీసుకున్నారు. మా రియాక్షన్స్ తీసుకున్నప్పుడు అది చూపించి ఆ రియాక్షన్స్కి ఇట్లా దేవుడు కనిపిస్తున్నట్టు రియాక్షన్ ఇమ్మన్నారు సుకుమార్ సార్, దేవత కనిపిస్తున్నట్టుగా. వీఆర్ లైక్ అది అసలు నిజంగానే. సో మేము అప్పుడు ల్యాప్టాప్ పెట్టి ఆ షార్ట్ ముందరే తీసింది మళ్ళీ మళ్ళీ చూపించారు మాకు. అండ్ అప్పటికే మాకు నిజంగానే ఆ రియాక్షన్ ఇట్లా వస్తుంది అనమాట మాకు ఆటోమేటిక్గా అది ఇస్తున్నప్పుడు. సో ఇట్ వాస్ అమేజింగ్ టు వాచ్ ఇట్, అమేజింగ్. మాకు తెలిసి అక్కడే తెలిసిపోయింది మాకు ఈ జాతర ఈస్ గోయింగ్ టు బీ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్స్ ఆన్ ద స్క్రీన్ అని. పుష్ప గురించి బోల్డెన్ విషయాలు చెప్పారు. అండ్ సో మీ కెరియర్లో జరిగినవి, సో ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు, ఇప్పుడు ఎలా వెళ్తున్నారు అనేది కూడా బోల్డెన్ విషయాలు మాతో షేర్ చేసుకున్నారు. అలాగే సో లాస్ట్ క్వశ్చన్, సో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి? నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కరెంట్లీ సాయిధరం తెచ్చి సినిమా నడుస్తుంది, ప్రైమ్ షో వాళ్ళది. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అనుకుంటా అది. అండ్ దెన్ రీసెంట్గా బొమ్మరిల్లు భాస్కర్ గారి సినిమా సిద్ధు జనల్ గడ్డ అది చేశాను. నైస్ రోల్ అది. అది కూడా స్క్రీన్ టైం తక్కువ కానీ వెరీ యూనిక్ రోల్, యూనిక్ ఇంపాక్ట్ ఉన్నది. ప్లస్ యూనిక్ నాకు దట్స్ వాట్ ఎక్సైట్స్ మీ తెలుసా. అది 1 day షూట్ చేసాను, 2 days షూట్ చేసాను, వన్స్ అయినా కాదు, అది ఇంకేదో రకంగా క్యారెక్టర్, రైటర్ బ్యాక్డ్ క్యారెక్టర్స్ అంటే చూడు, అది దట్ ఈస్ వాట్ ఐ ఆల్వేస్ లుక్ ఫర్, రైటర్ బ్యాక్డ్ క్యారెక్టర్స్. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ లైక్ వన్ సీన్, ద రైటర్ బ్యాక్డ్ ఉండాలి, రైటర్ ఆలోచించి ఏం రాస్తున్నాడు రాయాలి. సో ఇట్స్ రైటర్ బ్యాక్డ్ క్యారెక్టర్. ఇట్స్ వెరీ స్మాల్ రోల్ బట్ బ్రిలియంట్ వండర్ఫుల్ రోల్. బాగా రాశారు బొమ్మరి భాస్కర్ గారు. ఐఎమ్ ఎక్సైటెడ్ అబౌట్ దాట్. ఇంకోటి తరుణ్ భాస్కర్ ఈషా రెబ్బా సినిమా శాంతి 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 అని, సో అది ఉంది రిలీజ్కి. వి జస్ట్ ఫినిష్ ద డబ్బింగ్ ఫర్ దాట్. అండ్ మధుర శ్రీధర్ గారిది ఒకటి ఉంది ఫనీ కొత్త మూవీ, చాందిని చౌదరిది. అండ్ ఇంకోటి రాజ్ తరుణ్ మూవీ ఒకటి బాగుంటుంది, ఫనీ రోల్, రాజ్ తరుణ్ మదర్ రోల్, అది ఫన్నీగా ఉంటుంది. సో అదొకటి ఉంది. ఇవన్నీ ఉన్నాయి. ఓకే, మొత్తానికైతే అటు వెబ్ సిరీస్ ఇటు మూవీస్ అన్నీ బ్యాలెన్స్డ్గా చేసుకుంటూ ఒక యాక్టర్స్గా కూడా ముందుకెళ్తూ ఉన్నారు. మీ గోల్ కూడా రీచ్ అవ్వాలని సో మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ బిందు చంద్రమౌళి గారు. Thank you for asking me for the interview. Yeah. It feels good to be recognized. All the best. Thank you.